నెమ్మదిగా ధ్యానానించి ఆ! మీ 2 చేతులు కళ్ళు మీద పెట్టుకొని, ఆ చేతులు చూస్తూ ధ్యానాన్నింటి బయటికి రండి మాస్టర్స్. ఓకే. ఈ ధ్యానాన్నిచ్చిన పత్రిజీ సార్‌కు ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. వెంకటేష్ సుబ్బయ్య సార్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషం సార్ మళ్ళీ మీరు క్లాస్ తీసుకోవడము. మీది మ్యూట్‌లోకెళ్ళిపోయింది సార్. లేదు మేడం. లేదా? ఓకే. వినపడుతుంది. వినిపిస్తుంది. ఆ! ఓకే. ఓకే. ఫ్రెండ్స్ మనము సార్‌కి సాదరంగా ఆహ్వానం పలుకుదాము. సీనియర్ పిరమిడ్ మాస్టరు ఏలూరు నుంచి వచ్చారు. భక్తియే ముక్తి అనే సబ్జెక్టు గురించి మనకి ఈరోజు సవివరంగా వివరిస్తారు. ఆ సార్ యొక్క క్లాసు మనం తీసుకుందాము, విందాము శ్రద్ధగా. ఓకే సార్. థాంక్ యూ. వెల్కమ్ మీకు తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రం జూమ్‌లోకి. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు వెంకట సుబ్బయ్య, నర్సరావుపేట, గుంటూరు జిల్లా. ఇప్పటి వరకు నేను 5 క్లాసులు ఈ జూమ్‌లో అటెండ్ అవ్వడం జరిగింది. అవును సార్. ఇది 6వ క్లాస్ నాది. అవునవును. ముందుగా ఈ యొక్క జూమ్ సెషన్‌లో పాల్గొన్న ధ్యాన మిత్రులకు, ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనకి ఈ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక, ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ మరి ఈరోజు క్లాస్‌ను మనం ప్రారంభించుకోబోతున్నాం మిత్రులారా. మనం తీసుకున్న టాపిక్ భక్తియే ముక్తి. ఈ టాపిక్‌ని మనం స్టార్ట్ చేయబోయే ముందు నా యొక్క అనుభవాల్ని కొన్ని నేను వివరిస్తాను. నేను 2006లో ధ్యానంలోకొచ్చాను. అప్పటి వరకు నేను భక్తి మార్గంలోనే ఉన్నాను. భక్తి అంటే మనం అందరం అనుకుంటాము పూజలు చేయడము, అభిషేకాలు, మంత్రాలు, జపాలు ఇవన్నీ కూడా భక్తిలోకి వస్తాయని చెప్పి మనం అందరం అనుకుంటున్నాము ఇప్పటికీ కూడా. అందరూ అనుకుంటున్నట్టుగానే మరి ఆ యొక్క భక్తి మార్గంలో నేను 2006 వరకు నేను ఆ మార్గంలోనే ఉన్నాను. ధ్యానంలోకి రాకముందు పూర్తిగా నేను ఆ భక్తి మార్గంలోనే ఉన్నాను. మరి ఆ భక్తి మార్గం అంటే రోజు మనం దేవుడిని పూజించుకోవడము, ఆయనకి నమస్కరించడము, ఆయన్ని మొక్కడము, అలాగే ఆయన్ని స్తుతించడము, ఆయనకు సంబంధించిన మరి మంత్రాలు చదవటము ఇవన్నీ కూడా ఉండేవి. నేను నా చిన్న వయస్సు నాకు తెలిసి ఒక 10 ఏళ్ల వయసు నుంచే నేను ఇంట్లో మా అమ్మగారితో పాటు నేను పూజ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. అతి చిన్న వయసు నుంచే. మరి అలాగా నాకు మరి పెద్దయిన తర్వాత కూడా నాకు వివాహం అయిన తర్వాత కూడా నేను ఆ కార్యక్రమాల పూజ, ఆ అభిషేక కార్యక్రమాల్లో నేను విస్తృతంగా పాల్గొనేవాడిని. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చక్కగా ఆ శివుడికి అభిషేకం చేయించేవాడిని. అలాగా నా యొక్క జీవితం కొనసాగింది. అయితే నేను ఒకసారి నా జీవితంలో నేను మా అమ్మగారు ఎక్కువ హనుమంతుడిని ఆరాధించేది. నేను కూడా ఆమె బాటలో హనుమంతుడిని ఆరాధిస్తూ ఉండేవాడిని. అలాగా కొంత హనుమాన్ చాలీసా బాగా చదివేవాడిని. హనుమాన్ చాలీసాని ప్రతిరోజు కూడా దాన్ని చదువుతూ ఉండేవాడిని. దానివల్ల మనకి ఎంతో ఉపయోగం కలుగుతుందని మనకి చెప్తూ ఉండడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణము నేనెప్పుడు చేస్తూ ఉండేవాడిని. అలాగా కాలక్రమేణా నాలో భగవంతుడు ఇన్ని రకాల భగవంతుళ్ళు ఇంతమంది దేవుళ్ళు ఉంటారా అనే ప్రశ్న నాలో మొదలైంది. ఇంతమంది దేవుళ్ళు నిజంగా ఉన్నారా? అయితే ఒకవేళ ఉంటే వాళ్ళందరికీ ప్రతిరూపంగా మనం ఒకరినే చూసుకుందాం అని చెప్పి నేను షిరిడీ సాయిబాబాని పూజించడం అనేది, మళ్ళీ తర్వాత క్రమంలో సాయినాథుడు యొక్క ఆరాధన ఆయన పూజించడం అనేది జరిగింది.
అలా పూజించుతున్న క్రమంలో నా పిల్లలు నాకు 2 పిల్లలు కలిగారు. వాళ్ళకి ఆ సాయినాథుడి పేర్లు పెట్టుకోవడం జరిగింది. నా బాబు పేరు సాయి శంకర్ అని, పాప పేరు సాయి హర్షిత అని పెట్టుకోవడం జరిగింది. అలా జరుగుతున్న క్రమంలో ఒకానొక రోజు నేను ఆ షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళి, నేను ఆ విగ్రహం ముందు నిలబడి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ప్రార్థించడం జరిగింది. ఏమిటయ్యా అంటే, స్వామి నాకు ఒక గురువు కావాలి. ఒక సద్గురువు కావాలి. సత్యాన్ని బోధించే గురువు కావాలి. కాబట్టి నాకు ఆ గురువుని ప్రసాదించు. నిన్ను పోలిన గురువుని నేను మరి కాంక్షిస్తున్నాను. నీలాంటి గురువే కావాలి. అటువంటి అద్భుతమైన గురువుని నాకు ప్రసాదించు అని చెప్పి నేను ఆ రోజు అప్రయత్నంగా నేను ఆ రోజు కొన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా మానసికంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళింది ఒకటైతే నేను కోరింది ఒకటైంది అక్కడ. నేను ఈ సత్యాన్ని, ఈ కోరికని నేను నిజమైన గురువుని నాకు ప్రసాదించమని కోరటం జరిగింది. అది కోరిన కొద్ది నెలల కాలంలో నేను మరి ఈ ధ్యానంలోకి రావడము, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీని నేను కలుసుకోవడము, మరి ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ ధ్యానంలోకి రాకముందు నేను నిరంతరము మా ఇంట్లో నిత్య దీపారాధన చేసేవాడిని. ప్రతిరోజు మరి సాయంత్రం పూట దీపారాధన వెలిగించడం అనేది నాకు ఒక అలవాటుగా వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా. ఆ దీపారాధన వెలిగిస్తూ ఉండేవాడిని. మరి వెలిగించి ఆ దేవుడి ముందు ఏదో ఒక స్తోత్రం చేసుకొని అలా కొనసాగుతూ ఉండేది. అయితే మరి ధ్యానం అనేది ఎలా వచ్చింది నాకు ఎలా పరిచయం అయిందంటే, మరి గుంటూరు జిల్లాలో టీచర్స్ అందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నేను మరి నేను పనిచేస్తున్న మండలంలో మరి ఇప్పుడు జూమ్ సెషన్ నిర్వహిస్తున్న సతీష్ గారే అప్పుడు ఆయన కారేసుకొని టీచర్స్ అందరికి కూడా ధ్యానం క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో నేను మొట్టమొదటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని శ్వాసని గమనించండి అని ఆయన చెప్పినప్పుడు, నేను కళ్ళు మూసుకుంటే శ్వాసని గమనించడం ఎలాగనేది నాకు మొట్టమొదటిసారి అర్థం కాలేదు. సరే ఆయన పోతూ చివరిలో మీరు పిరమిడ్‌లో ధ్యానం చేస్తే మంచిది అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళారు. అలా వెళ్ళిన క్రమంలో నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది? దాన్ని చూడాలని ఒక కుతూహలంతోటి నేను ఉండే ఇంటికి అతి దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ పిరమిడ్ ఉంది. ఒకరోజు ఒక ఆదివారం నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడానికి వెళ్ళటానికి నేను సుముఖత వ్యక్తం చేసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ పిరమిడ్‌లో ఫస్ట్ టైం నేను కూర్చోగానే మరి మొట్టమొదట శరీరం అప్పటికే మానసిక ఒత్తిడితో ఉన్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పరిస్థితి అంతా కూడా 5 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోలేని పరిస్థితిగా ఉంది ఆ రోజు. వెంటనే ఆ ధ్యానాన్ని ముగించుకొని ఇంటికి రావడం జరిగింది. మళ్ళా రెండో రోజు కూడా అలాగే చేయడం జరిగింది. రెండో రోజు కూడా 5, 10 నిమిషాల లోపే నేను ఆ ధ్యానం ముగించుకొని నేను ఇంటికి రావటం జరిగింది. మరి మూడో రోజు ధ్యానానికి వెళ్తున్న క్రమంలో ఏదో ఒక తెలియని అనుభూతి, ఒక అద్భుతమైన మానసిక ప్రశాంతత అనేది నేను పొందడం జరిగింది. ఇంతటి హాయి, ఇంతటి ప్రశాంతత మరి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు నేనే ప్రశ్నించుకుంటే, ఈ 2 రోజులు నాకు తెలిసి తెలియని ఈ యొక్క అభ్యాసంలోనే నేను పొందాను అని తెలుసుకున్నాను. అలాగే ఆ క్రమంలో నేను సాధన చేస్తుంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది. మన బ్యాక్ పెయిన్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఈ నిత్య దీపారాధన క్రమంలో నేను ధ్యానం చేసే కొద్దీ నాకు దీపారాధన చేయడానికి మనస్కరించడం లేదు. ఎందుకో తెలీదు. అయితే ఆ క్రమంలో నేను అప్పుడే 2007లో మార్చి 18వ తారీఖు పత్రిజీ గారు చీరాల వస్తున్నారని చెప్పి నేను తెలుసుకొని సార్ దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. కేవలం సార్‌ని చూడటానికి, ఆయన్ని ఈ ప్రశ్న అడగటానికే వెళ్ళాను నేను. నేను దీపారాధన చేస్తున్నాను. ఈ ఈ యొక్క మరి దీపారాధన చేయడం అనేది నేను ఎందుకో మానుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇది ఆపడం మంచిదా? కాదా? ఇది కొనసాగించాలా? వద్దా? అనే ప్రశ్న నాలో మరి బాగా మరి బలంగా ఉంది. ఆ సమాధానం కోసం నేను గురువుగారిని కలుసుకోవడం జరిగింది. ఆ చీరాల్లో మరి శ్రీనివాసరావు మాస్టర్ అనే ఆ గురువుగారు పిరమిడ్ మాస్టర్ గారి ఇంట్లో ప్రతి సార్ ఒక మంచం మీద హాయిగా కూర్చొని ఉన్నప్పుడు సార్‌కి నమస్కరించి, "సార్ నా పేరు మరి వెంకట సుబ్బయ్య. నేను నర్సరావుపేట నుంచి వచ్చానండి. నేను మరి గత 2 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను. మరి ఈ ధ్యానంలో మరి నాకు బ్యాక్ పెయిన్ అంతా తగ్గిపోయింది. కానీ దీపారాధన అనేది నాకు నిత్యంగా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మరి ఈరోజు ఎందుకో చేయలేకపోతున్నాను. నా పరిస్థితి
ఏమిటి నేను మరి చేయాలా వద్దా, కొనసాగించాలా లేకపోతే వదిలేయాలా అని చెప్పి నాకు సందేహం ఉంది సార్ అని అడిగినప్పుడు పత్రిజీ గారు ఏమన్నారంటే, ఒక క్షణం మౌనంగా ఉన్నారు. ఆయన నోటి నుంచి మాట రాలేదు. నేను కూడా ఆయన నోటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ మాట వస్తుందని చెప్పి నేను ఎదురు చూస్తున్న క్రమంలో అప్పుడు సార్ అన్నారు, దీపం ఎందుకు వెలిగిస్తావయ్యా అన్నారు. అంటే అప్పుడు నా దగ్గర నాకు సమాధానం లేదు. చీకటి ఉన్నప్పుడు దీపం వెలిగిస్తావు, అంతేగాని దీపాన్ని ఆరాధించడం ఏంటి అన్నారు. ఓహో! అని నాకు అర్థం కాలేదు. సరే ఇంతకీ సార్ ఏం చేయమంటారు మరి దీన్ని, ఈ దీపారాధనని కొనసాగించమంటారా? దీన్ని ఇంతటితోనే ఆపేయమంటారా అని అడిగినప్పుడు, అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఇంకా అవసరం లేదు, దీన్ని ఆపేయమని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కొంచెం ప్రశాంతత అనేది, ఓహో! మనం దీన్ని ఆపేసినందువల్ల మనకేమీ నష్టం లేదు. కాబట్టి మనం నిజంగా మన లోపల నుంచి వచ్చిన మనం చేయకుండా ఉండడం అనేది సరైందే. కాబట్టి భక్తి అంటే మనం అందరం అనుకుంటాము మరి దీపారాధన చేయడము, మరి అలాగే మూర్తి పూజ చేయటము, కొబ్బరికాయలు కొట్టడము, స్తోత్రాలు చేయడము, అభిషేకాలు చేయడము, ఇవన్నీ కూడా భక్తి అని మనం అనుకుంటా ఉన్నాము. కానీ మనం కేవలం అనుకోవడం మాత్రమే. కానీ నిజమైన భక్తి మనకి ఉపనిషత్తులో చెప్పబడింది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్ అభిధీయతే అని చెప్పబడింది. స్వస్వరూప అనుసంధానమే నిజమైన భక్తి అని ఉపనిషత్తులో చెప్పబడింది. స్వస్వరూపము, నీ యొక్క సహజమైన నీ స్వరూపం ఏదైతే ఉందో దానితో అనుసంధానం అవ్వు, అదే నిజమైన భక్తి అని అక్కడ ఉపనిషత్తులో మనకి స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ స్వస్వరూపం అంటే ఏమిటో కాదు, మన యొక్క స్వరూపము, మన నిజ స్వరూపము, మనం శ్వాసతో అనుసంధానమైనప్పుడే మనం స్వస్వరూపానుసంధానమైనట్టు మనకి. కాబట్టి మన సొంత స్వరూపంతోటి మనం అనుసంధానమయ్యేది ఎప్పుడే అంటే, మనం శ్వాసని గమనించినప్పుడే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే. కాబట్టి ఇది నిజమైన భక్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ధ్యానం వల్లనే అది నిజమైన భక్తి. అందుకే బ్రహ్మంగారు ఒక చక్కని కాళికాంబ సప్తశతి అనే 700 పద్యాల పరంపరలో ఆయన ఒక పద్యాన్ని ఇలా చెప్తూ ఉంటారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మ నందగలరు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మ నందగలరు. భక్తులైన వారు ఈ భక్తి మార్గంలో మరి ఈ భక్తి ముదిరితేనే ముక్తి అంటాము. భక్తి ముదిరిన వాళ్ళు తప్ప ధ్యానంలోకి వస్తారు. ఆ భక్తి మార్గంలో పరిపక్వత చెందిన వాడు, భక్తులైన వారు పరిపక్వమైన బుద్ధి కలిగి ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖము అబ్బు కాళికాంబ హంస కాళికాంబ అంటారు. కాబట్టి కాళికాంబ హంస కాళికాంబ అనేది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఈ పరిపక్వ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భక్తి మార్గాన్ని విడిచి ధ్యానంలోకి వస్తారు. ఆ పరిపక్వ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ధ్యానాన్ని అభ్యసిస్తారు. కాబట్టి శ్వాసని గమనించి శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియలో అనుసంధానమయ్యి చక్కగా ధ్యాన స్థితిని పొందుతారని చెప్పి బ్రహ్మగారు చెప్పింది. కాబట్టి భక్తి ముదిరితే ధ్యానం అవుతుంది. కాబట్టి భక్తిలో మరి విశేషంగా భక్తిని మరి అనుసరించిన వాళ్ళు అనతి కాలంలోనే ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది చాలా గొప్పది అని మనందరికీ తెలుసు. కానీ భక్తి మార్గంలో మరి పరిపక్వత కలిగి ఆ భక్తి మార్గాన్ని విడిచి ధ్యాన మార్గంలోకి వస్తారు అనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్న సత్యం. కాబట్టి మనం అందరం కూడా భక్తి మార్గంలో నుంచి వచ్చిన వాళ్ళమే. చాలా మంది పిఎస్ఎస్ఎంలో ఎక్కువ మంది ఈ భక్తి మార్గం నుంచి వచ్చిన వాళ్ళే. భక్తి మార్గాన్ని నుంచి వచ్చి అక్కడి నుంచి ఆ పరిపక్వ బుద్ధి చేత ఆ భక్తి మార్గాన్ని మరి విశేషంగా దాన్ని విశ్రమించి దాని నుంచి బయటకు వచ్చి మరి ధ్యానంలో ఎక్కువగా సాధన చేసి ధ్యానంలో మరి గొప్ప అనుభవాల్ని పొంది ఆత్మ స్థితిని, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళే మనం అందరం కూడా, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. కాబట్టి ఈ భక్తి అనేది మనం ఈ రోజు చెప్పుకుంటున్నాము. చాలా మంది అనుకుంటా ఉన్నారు మరి దేవాలయానికి వెళ్తాము. ఈరోజు దేవి నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి. దేవి నవరాత్రులు అంటే అందరూ కూడా చక్కగా సాయంత్రం పూట మరి మహిళలు కానీ మరి పురుషులు కానీ అందరూ కూడా సాయంత్రం గుడికి వెళ్ళి ఆ అమ్మవారికి దర్శనం చేసుకొని మరి పూజించి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్న క్రమం.
కానీ మరి ఈ దేవీ నవరాత్రులు అనేవి ఎందుకున్నాయి? ఈ నవరాత్రులు ఎందుకు ఉద్దేశించబడి ఉన్నాయి అనే దానికి మనం ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ చెప్పుకుందాం. 9 రోజులు, 9 రాత్రులు ఇవి విశేషంగా ధ్యానానికే కేటాయించబడి ఉన్నాయి. ఈ 9 రాత్రులు కూడా విశేషంగా ధ్యానం చేసి గొప్ప శక్తిని, ఆ శక్తిని మనం పొందడానికి ఇవి కేటాయించబడ్డాయి. అంతేగాని మరి అంతకు మించి వేరే ఏమి కాదు. ఈ ధ్యానానికి ఈ నవరాత్రులు అనేవి ఈ 9 రోజులు మనం చక్కగా మౌనాభ్యాసం చేస్తూ ధ్యానం చేసి 9 రోజులు చక్కగా ఈ నవరాత్రులు గనక మనం ధ్యానానికి చక్కగా ఉపయోగించుకున్నట్టయితే మనం చాలా అద్భుతంగా మనం మంచి మంచి పరిపక్వ స్థితిని మనం పొందుతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఒకసారి మీ అందరికీ తెలుసు, తీర్థయాత్రలు చేయటము, పుణ్యక్షేత్రాలు తిరగటము, ఇవన్నీ కూడా భక్తిలో మార్గాలని మనం అనుకుంటా ఉంటాము. పుణ్యక్షేత్రాలు తిరిగినా, తీర్థయాత్రలు చేసినా, ఏమి చేసినా కూడా మరి ధ్యానం అనేది చేయకపోతే ఏమీ ఫలితం లేదు. అందుకే స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్ర తంత్రములందు మహిమ లేదు అంటాడు బ్రహ్మంగారు. స్నానమందు లేదు. మనం గంగా నదిలో స్నానం చేస్తాము. మరి ఈ యొక్క పుణ్య నదుల్లో స్నానం చేస్తే మంచిది అని చెప్పుకుంటాం. ఆ స్నానాలు అవి శరీర ప్రక్షాళనే గానే లోపల ఉన్న ఆ యొక్క కర్మ ప్రక్షాళన అనేది ఆ స్నానం ద్వారా జరగదు. కాబట్టి నిజమైన ప్రక్షాళన జరగాలి అంటే అది మనకి ఆ యొక్క విశ్వశక్తి ద్వారానే, ఆ యొక్క ఆకాశ గంగ ద్వారానే, ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారానే మన లోపల ఉన్న నాడీ మండల శుద్ధి అంతా కూడా జరిగి చక్కని అద్భుతమైన మనం మరి స్థితిని పొందుతామని చెప్పి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మరి మానసిక ప్రశాంతతను మనం పొందుతామని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఈ స్నానాలు చేయడం వల్ల, ఈ జపాలు చేయడం వల్ల, ఈ తపాలు చేయడం వల్ల, యజ్ఞాలు ఇవన్నీ కూడా ధ్యానం ముందు దిగదొడిపోయి అంటాడు వేదవ్యాసుడు. అందుకే ఆయన మహాభారతంలో నాస్తి ధ్యానం సమో తపః, నాస్తి ధ్యానం సమో యజ్ఞః, నాస్తి ధ్యానం సమో తీర్థః, తస్మా ధ్యాన సమాచరే అంటాడు. అందుకే ధ్యానం చేయండి. నాస్తి ధ్యానం సమో తపః అంటే ధ్యానాన్ని మించిన తపస్సు లేదు. నాస్తి ధ్యానం సమో యజ్ఞః అంటే ధ్యానాన్ని మించిన యజ్ఞం లేదు. నాస్తి ధ్యానం సమో తీర్థః ధ్యానాన్ని మించిన తీర్థము లేదు. అందుకే ధ్యానం చేయండి అంటున్నాడు వేదవ్యాసుడు. కాబట్టి అందరూ చెప్పిన సత్యం ఏకం సత్ బహుధా విప్ర వదంతి అని పెద్దలు అంటారు. అంటే సత్యం అనేది ఎవరు చెప్పినా ఏ కాలంలో అయినా సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని అందరూ ప్రబోధిస్తూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి అంతకన్నా తక్కువ అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. భక్తియే ముక్తి. ఏమిటి భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి. అదే ముక్తికి దారి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నట్టుగా ఆ ముక్కులో గాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, శ్వాసతో అనుసంధానం అయినప్పుడు ఆ విశ్వశక్తి ఆవాహన జరిగి, నాడీ మండల శుద్ధి జరిగి, సంపూర్ణమైన ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, తద్వారా దివ్యచక్షుని ఉత్తేజితం అవడము, మరి ఎన్నో ఎన్నో ప్రక్రియలు మన లోపల జరుగుతాయి. ఎంతో ఆత్మ అనుభవం అనేది మనం పొందడం జరుగుతూ ఉంది. అయితే ఒకసారి ఒక చోట కొంతమంది నామదేవుడు అని ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. వారు తీర్థయాత్రలకు వెళ్ళటానికి వాళ్ళు ఉపక్రమించి గురుగారు మీరు కూడా వస్తారంటే, ఆయన నేను రాలేను, మీరు వెళ్ళి రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు గురుగారు ఎందుకు వెళ్తున్నారంటే, మాలో గుణాలని మేము పూర్తిగా మరి తొలగించుకోవడం కోసం మేము ఆ నదిలో ఆ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆ నదిలో స్నానం చేసి మరి వస్తాము తిరిగి అని చెప్పడం జరిగింది. అయితే గురువుగారు దానికి సరే వెళ్ళి రండి అని చెప్పి అనుమతించి పంపిస్తారన్నమాట. అయితే ఆ శిష్యులందరూ వెళ్ళి ఆ పుణ్య నదిలో స్నానం ఆచరించి ఆ వెళ్ళేటప్పుడు గురువుగారు వాళ్ళకి ఒక దోసకాయ ఇస్తారు. మీరు ఏ నదిలో మునిగితే, ఏ తీర్థంలో మునిగితే ఆ తీర్థంలో దీన్ని కూడా ముంచి తీసుకురండి అని చెప్తాడనమాట. వాళ్ళు గురువుగారు చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా వీళ్ళు ఏ నదిలో మునిగితే ఆ నదిలో ఈ దోసకాయను కూడా ముంచి తీసుకొని తిరిగి ఆ పుణ్య నదులు స్నానం ఆచరించిన తర్వాత తిరిగి వాళ్ళు వచ్చి గురువుగారిని కలుసుకోవడం జరుగుతుంది. అలా కలుసుకున్న తర్వాత వాళ్ళు మరి గురువుగారు అడుగుతారు, ఏమిటి అంటే, చక్కగా జరిగింది, మా యొక్క తీర్థయాత్ర అంతా కూడా అద్భుతంగా జరిగింది అని చెప్పి గురువుగారు ఇచ్చిన దోసకాయని తిరిగి గురువుగారికి అప్పగిస్తారు.
అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి. మీరందరూ కూడా తీర్థయాత్రలు ముగించుకొని వచ్చారు కాబట్టి, మీరు చక్కగా ఇక్కడ భోజనం చేయండి అని చెప్పి గురువుగారు వాళ్ళందరినీ భోజనానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ భోజనానికి ఆహ్వానించే క్రమంలో వాళ్ళు తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన దోసకాయని ఆయన చక్కగా వాళ్ళ ఇంట్లో కూర చేయించి వాళ్ళందరికీ వడ్డించడం జరుగుతుంది. ఆ కూర వడ్డించిన క్రమంలో ఆ శిష్యులందరూ కూడా ఆ దోసకాయ కూరని చక్కగా ఆరగించి తినే క్రమంలో అది అది చేదు తగిలి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇదేంటి గురువుగారు ఇలాంటి చేదు దోసకాయని మాకు భోజనంగా పెట్టారు. భోజనంలో దోసకాయని మరి పెట్టారని చెప్పి అడిగినప్పుడు, నాయనా నేను మీరు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు నేను చేదు దోసకాయనే ఇచ్చాను. మరి మీరు ఆ దోసకాయని మీరు అన్ని తీర్థాల్లో ముంచుకొచ్చారు. అన్ని తీర్థాల్లో కూడా దాన్ని కూడా ముంచుకొని తీసుకొచ్చారు కాబట్టి, ఆ యొక్క దోసకాయలో చేదు గుణం ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పి మీరు భావించారు. మీలో గుణాలు ఎలాగైతే పోతాయని అనుకున్నారో, ఆ దోసకాయలో కూడా గుణాలు అలాగే పోవాలి కదా! కాబట్టి అందుకని నేను అది పోతుంది కదా అని చెప్పి నేను పోయి ఉండొచ్చు అని చెప్పి నేను మీకు ఆ యొక్క దోసకాయని మరి మీకు భోజనంలో వడ్డించడం జరిగిందంటే, అప్పుడు వాళ్ళకి ఏమవుతుందని కనువిప్పు జరుగుద్ది. అంటే మనము తీర్థయాత్రల్లో, పుణ్యనదుల్లో మరి అన్నిటిలో కూడా మనం మరి మన మనకు మునిగినా కూడా మనలో ఉన్న కర్మలు, మనం చేసిన పాపాలు, మనలో ఉన్న దోషాలు అనేవి పోవు అని ఆ గురువుగారు ఆ శిష్యులకి తెలియజేయటం కోసమే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి అందుకే స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రముల మహిమ లేదు. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రముల మహిమ లేదు. గుణము కుదిరనేని ఘనయోగి తానవును కాళికాంబ హంస, కాళికాంబ ఆ ఆ స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు. గుణము కుదిరేనేని ఘనయోగి తానవును కాళికాంబ హంస, కాళికాంబ అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. స్నానమందు లేదు, నువ్వు ఏ నదిలో ఏ గంగలో మునిగినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. పానమందు లేదు, ఏ ఏ తీర్థాన్ని నువ్వు సేవించినా కూడా, ఏ తీర్థాన్ని నువ్వు సేవించినా కూడా, పానం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. మంత్రతంత్రములందు మహిమ లేదు, ఈ మంత్రాలని నువ్వు ఎన్ని పట్టుకొని ఎంతకాలము ఊగిసలాడినా కూడా ఏమి ప్రయోజనం లేదు. గుణము కుదిరేనేని ఘనయోగి తానును, నీ గుణాలు కుదిరినట్లయితే నువ్వు గొప్ప యోగి అవుతావు. గుణాలు కుదరాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. చెప్పకనే చెప్పారు అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి. గుణము కుదిరేనేని ఘనయోగి తానవును కాళికాంబ హంస, కాళికాంబ. కాబట్టి మనలో గుణాలు కుదరాలి అంటే మనము తీర్థయాత్రలు చేసిన, పుణ్యక్షేత్రాలు సేవించిన, పుణ్య తీర్థాలు మరి చేసినా కూడా, ఏమి చేసినా కూడా ఫలితం లేదు. మనము సాధన చేయాలి. అందుకే తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా అంటే, మనం రాముడు ఒక్క దేవుడు, కృష్ణుడు దేవుడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకరకాల దేవుళ్ళు ఉన్నారని మనం అందరం భ్రమలో పడుతూ ఉన్నాము. అందుకే ఉన్నది ఒక్కటే సత్యము, ఉన్నది ఒకటే చైతన్యము. ఆ చైతన్యము అంతటా విస్తరించి ఉంది అని చెప్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా, దివ్య తీర్థమొకటి మన పంచనుండే. దివ్య తీర్థం అనేది మన దగ్గరే ఉంది. దివ్య తీర్థం అనేది మన దేహమందు ఉన్నది. కాళికాంబ హంస, కాళికాంబ. నువ్వు ఎక్కడికి ఏ తీర్థాలు, ఏ క్షేత్రాలు తిరగాల్సిన పని లేదు. అది నీ లోపలే. దివ్య తీర్థం అనేది నీ యొక్క దేహంలోనే ఉంది. దాన్ని సేవించు. దాంట్లో నువ్వు మరి దాంట్లోకి ఉపక్రమించు అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే ఆయన చెప్పకుండానే చెప్తున్నాడు ధ్యానం చేయండి అని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఆయన. ఉత్తమోత్తమంబులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తుల రాసి తాను
బ్రహ్మమగుట ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఉత్తమోత్తమంబులు అంటే ఎంత గొప్పవంటే విశేషమైనవి శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. పంక్తులరసి తాను బ్రహ్మమగుట. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం ద్వారా తానే బ్రహ్మము, తానే దైవం అని తెలుసుకుంటాడు ఈ మానవుడు. ఈ నరుడే నారాయణుడు, మరి ఈ మానవుడే మాధవుడు అనే సత్యం. అందుకే పత్రిజీ గారు మరి మై డియర్ గాడ్స్ అని ఎప్పుడు ఆయన సంబోధిస్తూ ఉంటారు. అంటే భగవంతులారా మనల్ని, మరి ఆయన భగవంతుడుగా ఆయన సంబోధిస్తున్నాడు అంటే మనలో ఉన్న భగవతత్వాన్ని ఆయన దర్శించడం వల్ల మరి ఆయనకి మనం అలా కనపడుతూ ఉన్నాం. కాబట్టి అందరిలో ఉన్నది ఆ దైవమే. కాబట్టి మరి ఉన్నదంతా దైవమే. సర్వం కల్విదం బ్రహ్మ, మరి ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి తీర్థయాలు, ఆ తీర్థాలు, ఆ యొక్క క్షేత్రాలు అవన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి. అవి నీ లోపలే నీ యొక్క శ్వాసని గమనించి నీ లోపలికి ప్రవేశించి నువ్వు అన్నిటిని కూడా సేవించవచ్చు. అంతా కూడా నీకు లోపలే ప్రస్పష్టంగా అంతా కూడా మరి కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. నేను ఈ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అని చెప్పి నేను చెప్తున్న క్రమంలో నేను ఒకసారి ఈ అనుభవాన్ని గతంలో చెప్పడం జరిగింది. మరొకసారి ఈ సందర్భంగా మీకు మరి చెప్తాను. షిరిడి సాయినాథుడు, సాయినాథుడి దగ్గరికి అందరూ వెళ్తారు. చాలా మంది వెళ్ళి స్వామి నా కోరికలు తీర్చండి, నాకు అవి తీర్చండి, ఇవి తీర్చండి అని ఏకరువు పెడతా ఉంటారు ఆయన దగ్గరికి. కోరికల చిట్టా పట్టుకుని వెళ్తూ ఉంటారు. అయితే సాయినాథుడు ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి ఈ కోరికలు తీర్చమని వస్తున్నారు, కానీ నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానాన్ని కావాలని ఒక్కరు కూడా రావడం లేదే అని ఆయన ఎంతో తపన పడేవారు. అలాగే నేను మరి షిరిడి వెళ్ళాలని కోరిక నాలో బలీయంగా ఉన్నప్పుడు మరి నేను వెళ్ళలేని క్రమంలో నా యొక్క ధ్యానంలోనే నేను షిరిడి సాయినాథుడి దర్శనం చేసుకోవడం జరిగింది. అందుకే అంటే మనలోనే సర్వం ఉన్నది, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనువుల మోసేడి ఎద్దుల మనంబులు తెల్పంగ వశమే అంటారు యోగి వేమన. సర్వము, సర్వ తీర్థాలు, సర్వ క్షేత్రాలు, సకల దేవతామూర్తులందరూ కూడా మనలోనే మరి నిక్షిప్తమై మనలో మరి ప్రత్యక్షమై ఉన్నప్పుడు మనము బయట వెతుకుతున్నాము అంటున్నాడు ఆ యొక్క వేమనాచార్యుడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ధ్యానాన్ని ఆచరించాలి. ముందు ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలి, ధ్యానం మీద దృష్టి పెట్టాలి, ఆ యొక్క సాధన చేయాలి. గొప్ప సాధన ద్వారా మనలో మనకు ఎన్నో ఫలితాలు, ఎంతో లాభం వస్తుంది. మరి ఆ లాభాన్ని మనం పొందినప్పుడు మనం అందరికీ కూడా ఆ లాభాన్ని అందరికీ మరి వ్యాప్తి చేయాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక గొప్ప మరి ప్రణాళిక. ఇది అద్భుతంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తాను తెలుసుకొని, అంటే అరిహంతుడు తర్వాత తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మార్గాన్ని బోధిస్తూ బోధిసత్వుడు అవుతాడు. తర్వాత ప్రపంచానికి తన యొక్క మార్గాన్ని అందరికీ మరి జూమ్ సెషన్ల ద్వారా మరి అలాగే అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు పర్యటించి ఎంతో మందికి ధ్యానాన్ని అందించిన వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు, బోధిస్తున్న బుద్ధ స్థితిని పొందిన వాళ్ళు. కాబట్టి ముక్తి అంటే విడుదల, భక్తియే ముక్తి అని మనం చెప్పుకున్న క్రమంలో భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పడం జరిగింది. అంటే ధ్యానమే నీ నిజస్వరూపంతో, నీ యొక్క శ్వాసతో అనుసంధానమైనప్పుడే నువ్వు నీ స్వస్వరూపంతో అనుసంధానం అవుతావు. నీ స్వస్వరూప అనుసంధానమే నీ యొక్క శ్వాసతో అనుసంధానము అని తెలుసుకోవడమే భక్తి, అంతకన్నా వేరే ఏమీ లేదు. కాబట్టి భక్తి అంటే నిర్వచనం ఏంటంటే స్వస్వరూప అనుసంధానమే నిజమైన భక్తి, అంతకన్నా వేరే ఏది కానే కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ముక్తి, ఈ ముక్తి అనే దానికి మరి విడుదల అని చెప్పుకుంటున్నాం. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే అనేక రకాలు దుఃఖాల నుంచి విడుదల. త్రివిధ దుఃఖాలు, శారీరక, మానసిక, బుద్ధిపరమైన అన్ని రకాల దుఃఖాల నుంచి విడుదల అవ్వాలి, అది ముక్తి అంటాము. అయితే ఈ ముక్తిని చెప్పుకునే ముందు మనం ఒక చక్కని ఒక కథని మనం చెప్పుకుందాం. దేవి నవరాత్రులు జరుగుతున్న క్రమం అది. కథాంశం కోసం చెప్పుకుంటున్నాం ఇక్కడ మిత్రులారా. ఆ నవరాత్రులు జరిగే క్రమంలో ఒక అవ్వ ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళి, ఆ పడవలో వెళ్ళి అక్కడ పాలు పెరుగు అమ్ముకొని తన జీవనం సాగిస్తూ ఉంది. పాలు పెరుగు అమ్ముకొని ఆ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న క్రమంలో ఈ నవరాత్రుల సమయం వచ్చింది. అప్పుడు ఆ పూజారి, అమ్మ నువ్వు రోజు
ఆ పడవ ఎలా ఉంటుందంటే, ఆ పడవ ఆ ఒడ్డున ఎక్కి పడవ నిండా జనం ఎక్కితే గాని ఈ ఒడ్డుకి రాడు. ఎందుకంటే అందరూ పడవ నిండుగా జనం ఎక్కినప్పుడే ఆయన పడవని బయలుదేరి అవతల ఒడ్డుకి తీసుకెళ్తాడు. ఒకళ్ళిద్దరు ఎక్కి పడవంతా ఖాళీ ఉన్నప్పుడు అతను బయలుదేరడు. అయితే మరి ఇలా జరుగుతా ఉంది. రోజు మరి బాగా సూర్యోదయం దాటిపోయి ఈ 10 దాకా అవుతుంది. బాగా మరి పొద్దెక్కుతుందనమాట. ఈ క్రమంలో ఆ అవ్వ మరి పూజారి ఏమంటాడంటే, "అమ్మ నేను నవరాత్రులు మొదలైనయి రేపటి నుంచి అమ్మవారికి అభిషేకాలు చేయాలి. అవి పూజలు చేయాలి. ఈ పాలు నువ్వు ముందుగానే తీసుకురావాలి. మరి ఇవన్నీ ముందు తీసుకొస్తేనే నేను చేయగలను. లేకపోతే చేయలేను" అని చెప్పి ఈ చెప్తాడనమాట. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తెల్లారి మరి సూర్యోదయానికి ముందే నువ్వు నాకు పాలు అందించాలి అని చెప్పి ఆమెని ఆజ్ఞాపిస్తాడు ఆ పూజారి. అప్పుడు ఆ అవ్వ అంటుంది, "అయ్యా నేనేం చేయగలను? నేనేం చేయలేను గదా! మరి నేను ఎలా రాగ రాగలను? ఆ యొక్క పడవ నడిపే ఆయన మరి అందరూ వస్తే బయలుదేరతాడు. లేకపోతే బయలుదేరడు. కాబట్టి అది నేనేం చేయగలను? మరి ఆ పడవ మీద ఆధారపడి ఉన్న వ్యక్తిని కాబట్టి నేనేం చేయగలనని ప్రాధేయపడినప్పుడు, అప్పుడు ఆ పూజారి అంటాడు, "అమ్మా నువ్వు గనక సంకల్పిస్తే, నువ్వు గనక తలుచుకుంటే నీటి మీద నడిచి రాగలవు" అని ఆ పూజారి అంటాడు. అప్పుడు ఆమె, "ఎలా స్వామి మరొకసారి చెప్పండి" అని చెప్పి మళ్ళీ అడిగింది. "నువ్వు గనక సంకల్పించుకుంటే, నువ్వు గనక మనస్ఫూర్తిగా తలుచుకుంటే, నువ్వు హృదయపూర్వకంగా నేను చేయగలను అని చెప్పి నువ్వు గనక నీలో నువ్వు అనుకున్నట్టయితే, నువ్వు సంకల్పం చేసుకున్నట్టయితే, నీ మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు నీటి మీద నడిచి రాగలవు" అని ఆ పూజారి ఆ అవ్వకి చెప్తాడు. ఓహో! ఇదేదో బాగా ఉంది అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, ఆ రోజు మరి అటునుంచి ఇటు రావడానికి వేకువజామునే సూర్యోదయానికి ముందే ఆ నది ఆ దగ్గరికి వచ్చేసి, ఆ పూజారి మనసు ఏదైతే చెప్పాడో దాన్ని మనసులో తలుచుకొని ఆ నీటి మీదుగా నడిచి రావటం జరిగింది. యువతలకొచ్చేసి సూర్యోదయానికి ముందే ఆ పూజారికి పాలు అన్నీ గూడా అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ గూడా సమర్పించుకునేసరికి ఆ పూజారి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, "ఎలా వచ్చావు నువ్వు? ఇంత తొందరగా ఎలా రాగలిగావు? పడవ రాలేదు గదా! ఇంకా ఎలా జరిగిందంటే" "స్వామి మీరే గదా చెప్పారు. మనము సంకల్పిస్తే, మనం తలుచుకుంటే, మన మీద మనకు విశ్వాసం ఉంటే నీటి మీద నడిచి రావచ్చు అని మీరు చెప్పారు గదా!" అని చెప్పి అవ్వ చెప్తుంది. "ఓహో! అలాగా? ఎలా నడిచావు ఒకసారి నాకు చూపించు" అని చెప్పి ఆ పూజారి పరుగు పరుగు పెడుతూ ఆ నదీ తీరానికొస్తాడు. ఆమె సంకల్పం చెక్కు చెదరలేదు. అదే సంకల్పం, అదే విశ్వాసంతో మళ్ళీ తిరిగి నడిచి అవతలోటికెళ్ళింది. కాబట్టి ఇక్కడ, ఇక్కడ ఏంటి అంటే కథాంశము, చెప్పిన వ్యక్తికి లేని విశ్వాసము విన్న వ్యక్తికుంది. కాబట్టి ధ్యానం మీద మనం కనుక విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయని చెప్పడానికే ఈ యొక్క కథని మీకు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన మీద మనం విశ్వాసం అంటే మన ఆత్మశక్తి మీద మన విశ్వాసము, మన ఆత్మ చైతన్యం మీద మన విశ్వాసము, ధ్యానం మీద విశ్వాసం ఎవరైతే పెడతారో వాళ్ళు జీవితము అద్భుతంగా, హాయిగా, ఆనందంగా సాగిపోతుంది. అందుకే మరి ప్రతిసారు చెప్తూ ఉంటారు, "పూజారి అనేది ఒక ఉద్యోగం నాయన" అంటారాయన. "నేను ఒక టీచర్‌గా పనిచేస్తున్నాను. అది నా వృత్తి, నా ఉద్యోగం. పూజారి అనేది కూడా ఒక ఉద్యోగమే" అంటాడాయన. అందుకే వేమన పద్యంలో చక్కగా "పూజ సేయ సేయ పూజారి తానాయె, పూజ సేయ సేయ పూజారి తానాయె, పూజ వస్తువెన్న భువిని తానే, పూజ సేయ సేయ పూజారి తానాయె, పూజ వస్తువెన్న భువిని తానే, ఎడ పూజ సేయ ఎల్ల దిక్కుల తానే తానే తానే, విశ్వదాభిరామ వినురవే మా." పూజ చేసి చేసి పూజారవుతాడు. ఆ పూజించబడే వస్తువు ఏమిటి అంటే, ఆ దైవం ఎక్కడుంది అంటే నువ్వే తానే.
పూజ సేయ సేయ పూజారి తానాయే, పూజ వస్తువెన్న భువిని తానే. ఈ భూమి మీద పూజించబడే వస్తువు ఎవరంటే ఎవరికి వాళ్ళే. ఆ పూజారి ఒక భగవంతుడే, మరి ఆ గుడికి వెళ్ళే భక్తుడు ఒక భగవంతుడే, ఈ అభిషేకించే భక్తుడు ఒక భగవంతుడే. ఆ తిరుమల కొండ ఎక్కుతున్న ఆ కొండకి మరి ఆ గోవింద గోవింద అని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ కొండ మీదకి. ఆ గోవిందుడే ఈ ఈ ఈ గోవింద అనేవాడే గోవిందుడు, నిజమైన గోవిందుడు అని తెలుసుకోవడమే నిజమైన మరి ఆధ్యాత్మికత అంటే. అదే ముక్తికి సోపానం. అదే ముక్తి అంటే చెప్పుకునే ముందు విడుదల అని చెప్పుకున్నాము. ఈ ముక్తికి ఎవరైతే ముక్తిని కాంక్షిస్తారో, ముక్తి కోరుకుంటారో, నాకు ముక్తి కావాలి, ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి అని ఎవరైతే మరి బలంగా కోరుకుంటారో వాళ్ళు తప్పక ముక్తిని పొంది తీరుతారు. అందుకే అష్టావక్రుడు అంటాడు, ముక్తోభిమాని ముక్తోహి బద్ధోభిమాని బద్ధోహి కిం వదంతి సత్యేహం యా మతి సాగతి భవేత్ అంటాడు అనమాట. యా మతి సాగతి భవేత్ అంటే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. నువ్వు ఈ జన్మలోనే ముక్తి పొందాలనుకుంటే నువ్వు పొంది తీరుతావు. నాకు ముక్తి వద్దు అనుకుంటే నీకు ముక్తి రాదు. కాబట్టి నీ సంకల్పము, నీ యొక్క మనోబలము, నీ యొక్క సంకల్పము ఎంత బలంగా ఉంటుందో అందుకే యా మతి సాగతి భవేత్. దాన్ని మనం యద్భావం తద్భవతి అని కూడా అంటాం. మన భావం ఎలా ఉంటుందో మన భావం అలా ఉంటుంది. కాబట్టి భావం అంటే మన జీవితం. కాబట్టి యా మతి, నీ మతి ఎలా ఉంటుందో నీ గతి, నీ జీవితం, నీ నీ యొక్క జీవితము ఆ అలా ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి యా మతి సాగతి భవేత్. కాబట్టి ఈ మతి యా మతి సాగతి భవేత్ అంటే మన మతి అలా మన గతి అలా ఉంటుంది. కాబట్టి ముక్తోభిమాని, ముక్తిని అభిమానించేవాడు ముక్తినే పొందుతాడు, బంధాన్ని కోరుకునేవాడు బంధుడు అవుతాడు, బద్ధుడు అవుతాడు అని చెప్పి అష్టావక్రుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ముముక్షువులు అనేవాళ్ళు, ముక్తిని కోరేవాళ్ళు, ముక్తిని కాంక్షించేవాళ్ళు, వీళ్ళకి ముఖ్యంగా మనకి 4 రకాల ప్రతిబంధకాలు, మరి నలుగురు శత్రువులు ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో. ఎవరైతే ముక్తిని కాంక్షిస్తారో వాళ్ళని ముముక్షువులు అంటారు, ముక్తిని కోరేవాళ్ళు. నాకు ముక్తి కావాలి, ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో, ధ్యానం చేసేవాళ్ళు తప్పక ముక్తి పొంది తీరుతారు. జ్ఞానాన్ముక్తి, జ్ఞానమే ముక్తికి మార్గం. ధ్యానాన్ముక్తి, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అని కపిల మహర్షి చెప్తున్నారు సాంఖ్య యోగంలో. కాబట్టి ఈ ముక్తిని పొందగోరే వారికి మొట్టమొదట ప్రతిబంధకము ఏమిటంటే భయం. భయం ఉంటుంది. కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు ధ్యానంలోకి కూర్చోబెట్టినప్పుడు కొంతమంది కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళకి ఏదో భయం కలుగుతుందట. నాకేమవుతుందో ఏంటో నాకు తెలియదు అని భయపడుతూ ఉంటారు. అట్లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకరకాల భయం. చీకటి అంటే భయం కొంతమందికి, మరి కొంతమందికి మరి కొన్ని వస్తువులు అంటే, కొన్ని జీవులు అంటే, జంతువులు అంటే భయం. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఈ భయాలు అలాగే నేను మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చిన క్రమంలో నేను ధ్యానం చేసిన తర్వాత కళ్ళు మూసుకుంటే రకరకాల వికృత రూపాలు కనపడాయి. అంటే మనలో భయాన్ని పోగొట్టడానికి అలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ భయం అనేది మొట్టమొదటి శత్రువు. కొంతమంది మరి భర్త ధ్యానం చేస్తుంటే భార్య భయపడుతుంది, ఈయన సంసారాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడో, పిల్లని వదిలిపెట్టి వెళ్తాడో అని భయం. కాబట్టి అనేక రకరకాల భయాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. కాబట్టి ఈ భయం అనేది మరి ఈ యొక్క ముముక్షువులకి మొట్టమొదట శత్రువు. అలాగే భయానికి మరి మనం లోను కాకుండా భయాన్ని మనం ఎదుర్కోవాలి. భయాన్ని నిరోధించి మనం ఏదైతే భయమో అక్కడికే వెళ్ళి కూర్చోవాలి. చీకటి అంటే భయం ఉన్నప్పుడు చీకటిలోనే వెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి. అట్లాగే మనకి ఏది భయం వచ్చి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడే భయం పోతుంది. కాబట్టి అలాగే మరి సోమరితనం,
ధ్యానం చేద్దాం అనుకుంటారు. రేపు పొద్దున్నే తెల్లారుజామున లేచి ధ్యానం చేద్దాం అనుకుంటారు. తెల్లారుజామున మెలుకువ రాదు. మరి ఆ టైం అయిపోయింది. అయ్యో! ఈరోజు ధ్యానం చేయలేకపోయానే అనుకుంటాడు. మళ్ళీ రేపొద్దున అంటే ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సోమరితనం అనేది మరి దాన్ని మనం తమోగుణం అంటారు. ఈ సోమరితనం, బద్ధకం అనేది మనిషికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ముముక్షువులకి రెండవ రెండవ శత్రువు అన్నమాట. కాబట్టి సోమరితనం మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నట్టుగా ఆ మత్తుని వదిలించుకోవాలి మనం. నిద్ర మత్తులోంచి బయటికి రావాలా. మరి చక్కగా మనం ధ్యానానికి ఉపక్రమించాలా. వేకువజామున లేచి ధ్యానం చేసుకుంటే చాలా బావుంటుంది. కానీ మనం ఏం చెప్తామంటే ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు అని చెబుతాం. ఏ సమయమైనా ధ్యానానికి మంచిదే అని చెబుతాం మనం. కానీ ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి మరి మూడవ శత్రువు ఏంటంటే పరిమితమైన జ్ఞానం. ఈ పరిమిత జ్ఞానం అంటే మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞానంగా మనం ఊహించుకొని భ్రమ చెంది, ఇంకా నాకు అవసరం లేదు. నేను తెలుసుకున్నాను. అయిపోయింది నాకు. ఇంక నేను ఏ పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఎవరి మాటలు వినాల్సిన పని లేదు. ఏ ఏ ధ్యానానికి ఏ క్లాసులకెళ్ళాల్సిన పని లేదు అని ఎవరికి వాళ్ళే గిరిగీసుకొని కూర్చోవడం. అది పరిమిత జ్ఞానం. పరిమిత జ్ఞానం వల్ల మరి ఏమవుతుందంటే అతను ముక్తిని పొందలేడు. ముముక్షు మరి ఆ ముక్తిని పొందడానికి పరిమిత జ్ఞానం గూడా ఒక అడ్డంకి అవుతుంది. కాబట్టి జ్ఞానం అనంతమైంది. తెలుసుకున్నది మరి గోరంత అయితే తెలియవలసింది కొండంత అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మరి తను తెలుసుకుంది బుద్ధుడు మరి ఆయన ఆ యొక్క మహాపరినిర్వాణం, ఆ యొక్క శరీరాన్ని వదిలేసి మహాపరినిర్వాణము పొందే సమయంలో ఆ యొక్క శిష్యులందరూ వెళ్లి, "మీరు మాకు చివరి సందేశం ఇవ్వండి" అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటారు. ఏమంటారంటే, ఆయన అక్కడ కూర్చున్నప్పుడు పక్కనే ఉన్న అడవిలో ఉన్న ఆ గడ్డిని చూపిస్తూ, ఈ కనపడే ఈ కొంచెం ఆయన చేతిలో తీసుకొని, ఈ క ఈ ఈ చేతిలో ఉన్నది మాత్రం మరి నాకు తెలిసింది. కానీ నాకు తెలియాల్సింది ఈ అడవిలో ఉన్నదంతా ఎంత ఎంత వృక్ష సంపద ఉందో అంతా నేను తెలుసుకోవాలి అని చెప్పి బుద్ధుడు చెప్పటం జరిగింది. కాబట్టి మరి సాక్షాత్ బుద్ధుడే మరి అంతగా ఆయన చెప్పినప్పుడు, మరి ఇంకా ఎంతుంది తెలుసుకోవాల్సిందంటే, తెలుసుకునేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, ఉంటూనే ఉంటుంది, ఉంటూనే ఉంటుంది మిత్రులారా. కాబట్టి తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత. కాబట్టి ఈ పరిమితమైన జ్ఞానం అనే చట్రంలో ఇరుక్కుపోకుండా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనే స్పృహలో ఎప్పుడు ఉండటమే అది మనకి ముక్తికి మార్గం అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనం భయాన్ని జయించాలా. అలాగే రెండోది మరి సోమరితనాన్ని వదిలిపెట్టాలా. ఆ తమో గుణాన్ని, ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలా. మరి మూడోదొచ్చేసరికి మనం మనం ఇప్పుడు చెప్పుకున్న పరిమిత జ్ఞానము. అట్లాగే ఈ పరిమిత జ్ఞానం వల్ల ఏమవుతుందంటే అహంకారం ఏర్పడుతుంది. నాకంతా తెలుసు. నాకు తెలియాల్సింది ఏమీ లేదు. నాకంతా తెలుసు అని అనుకున్నప్పుడు మనము అక్కడ అక్కడ ఆగిపోతుంది. అంటే ఇంక మనకి ఇంక రావాలి ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ నింపబడుతుంది. కానీ ఖాళీ అంటే ఏంటి? నాకు తెలియవలసింది ఎంతో ఇంకా ఉన్నది అని అనుకోవడమే ఖాళీ. మనల్ని మనం ఖాళీ చేసుకోవడం. ఈ మనల్ని మనం ఎప్పుడు ఖాళీ చేసుకోవాలి. నాకు తెలియాల్సింది ఎప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది అనే స్పృహలో జీవించడమే మనం ఎప్పుడు ఖాళీగా ఉండటం. కాబట్టి నాకు తెలిసింది మరి గోరంత, తెలియాల్సింది కొండంత అనేది ఎప్పుడు ఆ స్పృహలో జీవించాలి మనము. కాబట్టి ఈ స్పృహ, ఈ ఎరుకలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అది ఎప్పుడు మన మనసులో మెదులుతూ ఉండాలి. మనం తెలుసుకున్నది చాలా 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 తక్కువ. అందుకే సోక్రటీసు ఆయన శిష్యులందరూ కూడా సోక్రటీస్ అంటే గొప్ప మహాజ్ఞాని. ఎక్కడైతే ఈ ప్రపంచంలో మరి సత్యాన్ని బోధిస్తారో వాళ్ళకి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఆ పరీక్షలని కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. వాళ్ళు చివరికి మరి చావుకు కూడా భయపడకుండా వాళ్ళు శరీరాన్ని వదిలేయటం జరుగుతుంది. మరి సోక్రటీస్‌కి మరి విషమిచ్చి మరి ఆనాటి కాలంలో మరి సత్యాన్ని బోధిస్తున్నప్పుడు మిగతా సమాజానికి ఈయన మాటలు మరి గిట్టక అందరూ కూడా సత్యాన్ని మరి బోధిస్తూ సత్యాన్ని తెలుసుకుంటే అందరూ బాగుపడిపోతారు. మరి మిగతా వాళ్ళు వీళ్ళకి బానిసలుగా ఎవరు ఉండరని చెప్పి ఆనాటి కాలంలో ఆ సమాజంలో కొంతమంది వ్యక్తులు సోక్రటీస్‌కి మరి మరణశిక్ష విధించి ఆయనకి విషం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయన మరి ఆ పాత్రను తీసుకుంటూ
ఆయన మరి శిష్యులకి చెప్తాడు, నాయన మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఈ జీవితంలో నేను తెలుసుకుంది ఏమిటయ్యా అంటే, నేను తెలుసుకుంది సున్నా, ఏమీ లేదు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తాడనమాట. కాబట్టి మనం తెలుసుకున్నది చాలా తక్కువ. అసలు ఏమీ లేదు, జీరో అని చెప్పినప్పుడు మరి సోక్రటీసు మనం తెలుసుకుంది ఇంకేమైనా ఉందా అంటే, ఇంకా సోక్రటీస్‌తో మనల్ని మనం పోల్చుకుంటే అసలు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. మనం తెలుసుకుంది ఏమీ లేదని చెప్పడం కన్నా కూడా మౌనంగా ఉండటమే మంచిదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పరిమిత జ్ఞానం అనేది ఈ ముక్తిని కోరే వాళ్ళకి, ఈ ముముక్షువులకి ఒక ప్రతిబంధకంగా మారిపోతుంది. అట్లాగే అహంకారము, నాకంతా తెలుసు, నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అలాగే మరొక ప్రతిబంధకం ఏంటంటే వృద్ధాప్య భావన. కొంతమంది నాకు వృద్ధాప్యం వచ్చేసింది, ఇక నేను ఏమి చేయలేను, నేను సాధన చేయలేనేమో, నా వల్ల కాదేమో, అలాంటి భావనలనేవి. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు గానీ, మనస్సుకి వృద్ధాప్యం ఎప్పుడూ రాదు మిత్రులారా. మనస్సు ఎప్పుడూ నిత్య నూతనంగా, నిత్య యవ్వనంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తూ ఉంటామో, మరి ఆ ధ్యానాన్ని మనం అభ్యసిస్తూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో, మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మనసు పరవళ్ళు తొక్కుతా ఉంటుంది. ఎప్పుడు నిత్య యవ్వనంగా, నిత్య నూతనంగా ఉంటుంది మనసు. శరీరానికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా మనసు ఎప్పుడు మరి ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి ఈ ముముక్షువులనే వాళ్ళు ఈ యొక్క శత్రువులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఆ శత్రువు భయాన్ని మనం నిరోధించుకోవాలి. భయాన్ని ఎదుర్కోవాలి. భయాన్ని అధిగమించాలి. అలాగే మరి ఈ యొక్క పరిమితమైన జ్ఞానాన్ని గూడా అధిగమించి, జ్ఞానం అనంతమైందని తెలుసుకోవాలి. అలాగే సోమరితనాన్ని విడనాడాలి. అలాగే వృద్ధాప్యం అనే భావనని, అహంకారం అనే భావన, ఇవన్నీ గూడా. అలాగే అష్టసిద్ధులు. అందుకే హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఆయన్ని స్తుతించేటప్పుడు అష్టసిద్ధి నవనిధికే దాత అసౌర దీన జానకి మాత అంటారు. అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులు పొందినవాడు హనుమంతుడు. ఆ హనుమంతుడికి అష్టసిద్ధులు ఎలా వచ్చినాయంటే, ఆ అష్టసిద్ధులు ఒకసారి మనం ఆ 8 సిద్ధుల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈషిత్వ, వశిత్వ. ఈ అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈషిత్వ, వశిత్వ ఇవన్నీ కూడా మనం సాధన చేసే క్రమంలో మనకొచ్చే కొన్ని రకాల సిద్ధులు. అవి పట్టుకొని ఊగులాడకూడదు. వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి. వాటి మీద మనం ప్రయోగం చేయకూడదు. ఎవరైతే సిద్ధుల్ని ప్రయోగిస్తారో వాళ్ళు సాధనలో వెనకెళ్ళిపోతారు. వాళ్ళు ముక్తి మార్గంలో వెనకబడిపోతారు. కాబట్టి సిద్ధులు అనేవి కూడా కొంతమంది అనుకోంగానే కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని విషయాలు, రేపు జరగబోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఉత్సాహపడి వాటిని ముందే చెప్పడము, అలా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళ యొక్క శక్తికి వాళ్ళు నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆ సిద్ధులు వచ్చినవి అందుకే అంటారు, అష్టసిద్ధులు అనేవి క్రూర మృగాలు లాంటివి. వాటిని వాటి పట్ల మనం జాగరూకత వహించాలి అంటారు. కాబట్టి ఈ అష్టసిద్ధులు అనేవి కూడా సాధనా మార్గంలో సాధన చేసే వాళ్ళకి వస్తా ఉంటాయి. వాటిని మనం జాగరూకతతో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మనకి మరి గురువుగారు, పత్రిజీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ముముక్షువులు మరి ముక్తిని కోరే వాళ్ళు మరి ఈ అన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. చక్కగా మరి జాగ్రత్త వహించి జాగరూకతతోటి మనం సాధన చేసుకోవాలి. కాబట్టి ఈ సాధన అనేది చాలా ముఖ్యమైనది. సాధన, పరిసాధన, మహాపరిసాధన. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. అట్లాగే ఇదంతా కూడా మరి ముక్తి అంటే విడుదల అని చెప్పుకున్నాం. దేని నుంచి విడుదల? ముక్తి అంటే ఇప్పటివరకు మనం ముక్తి అని చెప్పుకున్నాం. ముక్తి అంటే దేని నుండి విడుదల అంటే శారీరక ముక్తి. అంటే శారీరక రోగాలున్నాయి. శారీరకమైన అనారోగ్యం ఉంది. ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడాలి. ముక్తిని పొందాలి. ఆ శారీరక అనారోగ్యం నుంచి మనం ముక్తిని పొందాలి. విడుదల కావాలి. ఆ రోగాల నుంచి బయటకు రావాలి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకు మనం తప్పకుండా ధ్యానం చేయాలి. శారీరక ముక్తి అంటే అది దేనివల్ల సాధ్యం అంటే ధ్యానం వల్లనే సాధ్యం. అందుకే ధ్యానం సర్వ రోగ నివారిణి. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని జబ్బులకి ధ్యానమే పరిష్కారం మిత్రులారా. అందుకే పత్రి సారు నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్ మనం 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పుకున్నాం.
కాబట్టి ఇవన్నిటిని కూడా తూచా తప్పకుండా మనం ఆచరించాలి. 18 సూత్రాల్లో మరి నో డాక్టర్ నో మెడిసిన్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా మరి శ్రవణం ముందు వినటము, తర్వాత మననం చేసుకోవడము, దాన్ని మరి ఆచరణలోకి రావాలి. అవన్నీ కూడా మనం జీవితంలో అన్వయించుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మనం విని విని వినడం ద్వారా, అది మననం చేసుకోవడం ద్వారా మనం దాన్ని సాక్షాత్కారం అంటే దాన్ని మన జీవితంలో అన్వయించుకోవటే అన్వయించుకోవడం ద్వారానే ఫలితాలు అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఈ శారీరక ముక్తి కావాలి. మరి మానసిక ముక్తి. ఈ మానసిక ముక్తి అంటే మానసిక ఆందోళనలు, మానసిక ఒత్తిడులు, మానసిక అనారోగ్యాలు ఇవన్నిటి నుంచి కూడా బయటపడాలి. కొంతమందికి చాలామంది వాళ్ళు వెళ్తా ఉంటారు. పక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని. వాళ్ళు అపోహ పడుతున్నారన్నమాట. వాళ్ళ గురించి ఎవరు అనుకోవట్లేదు. కానీ వీళ్ళు అనుకుంటారు. మనల్ని మనం తక్కువ చేసుకోవడము, మనల్ని మనం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇదంతా కూడా మరి మానసికంగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం అనేది, ఈ మానసికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, మానసిక అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో, మానసిక అలజడి ఏదైతే ఉందో, మానసిక ఆందోళన ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా పూర్తిగా సంపూర్ణంగా మనం విడుదల చేసుకోవాలి. మన యొక్క మనసులో నుంచి వాటన్నిటిని కూడా పారద్రోలాలంటే దానికి పరిష్కారము, దానికి మార్గము ఉన్నది ఒకటే ఒక మార్గం, ఏకైక మార్గం ధ్యానము, ధ్యానము, ధ్యానం. కాబట్టి ఆ శారీరక ముక్తి, తర్వాత మానసిక ముక్తి. అందుకే మనస్సు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే సైకోసొమాటిక్ అంటాం. సైకోసొమాటిక్ అంటే మానసికంగా ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా ఎవరైతే అశాంతిగా ఉంటారో వాళ్ళు శారీరకంగా కూడా అనారోగ్యంగా ఉంటారని ఈ యొక్క ప్రిన్సిపల్. అది సైకోసొమాటిక్ అంటాం. కాబట్టి మనసు యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది. అట్లాగే శారీరక ముక్తి అయిపోయింది. తర్వాత మానసిక ముక్తి, తర్వాత బుద్ధిపరమైన ముక్తి. ఈ బుద్ధిపరమైన ముక్తి అంటే బుద్ధి మాంద్యము, బుద్ధి కుంచుకుపోవడము, బుద్ధిపరంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా బుద్ధిపరమైన ముక్తి. అంటే మనం వెంటనే రెస్పాండ్ కాకపోవడం. ఎవరైనా ధ్యానం క్లాస్‌కి రమ్మంటే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటా ఉంటాం. అంటే వెంటనే రెస్పాండ్ అయితే వెంటనే మనం గనక మనం నిర్ణయం తీసుకొని కనుక మనం వచ్చినట్టయితే బుద్ధి సరిగ్గా పనిచేసినట్టు. లేదంటే బుద్ధి సరిగ్గా పనిచేయనట్టే. కాబట్టి ఈ యొక్క బుద్ధిపరమైన ముక్తి అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. కాబట్టి త్రివిధ దుఃఖాల నుంచి ఈ 3 రకాల దుఃఖాలు, శారీరక దుఃఖం అంటే శారీరక అనారోగ్యము, మానసిక దుఃఖం అంటే మానసిక అనారోగ్యము, బుద్ధిపరమైన దుఃఖం అంటే బుద్ధిమాంద్యం. ఈ త్రివిధ దుఃఖాల నుంచి నివృత్తి చెందడమే మరి ముక్తికి మార్గము. అత్యంత మరి విశేషమైంది ముక్తి, మోక్షం అంటారు. మరి చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పబడుతున్నాయి. ధర్మము అంటే మరి మనం ధర్మం, అర్థము, కామ, మోక్ష. వీటన్నిటిలో కూడా ఈ మోక్షం అనేది అత్యున్నతమైనది, అత్యుత్తమైనది అని చెప్పడం జరుగుతుంది. అందుకే వివాహం జరిగేటప్పుడు మరి దంపతులిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ప్రమాణం చేయటం జరుగుతుంది. ప్రమాణం చేయించటం జరుగుతుంది వాళ్ళిద్దరి చేత. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అని. అంటే ధర్మంలోను, అర్థంలోను, కామంలోను, మోక్షంలోను మేము ఇరువురము కూడా కలిసి జీవిస్తాము, కలిసి జీవనాన్ని కొనసాగిస్తాము అని అక్కడ ప్రమాణం చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ముక్తి అనేది చాలా ప్రాముఖ్యత గల మానవ జీవితానికి ముక్తి అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది. కాబట్టి ఈ ముక్తి అనేది రావడానికి మార్గం ఏంటంటే నిజమైన భక్తి. ఆ నిజమైన భక్తి ఏమిటంటే స్వస్వరూపానుసంధానం. మన యొక్క సహజ స్వరూపంతోటి అనుసంధానం అయినప్పుడు మన సంశయాలు, మన యొక్క సమస్యలు, మన యొక్క సందేహాలకన్నిటికీ కూడా పరిష్కారం మనకి మన ధ్యానంలోనే మనకి కనపడతా ఉంది. కొంతమంది వాళ్ళకి ప్రశ్నలకి సమాధానాలు బయట వాళ్ళని అడుగుతూ ఉంటారు. కానీ ధ్యానంలోకి వచ్చిన వ్యక్తి ఎవరిని అడగాల్సిన పని లేదు. వాళ్ళ ప్రశ్నకు వాళ్ళకి జవాబు వాళ్ళ అంతర్ప్రపంచం నుంచే, వాళ్ళ అంతరాత్మ నుంచే వాళ్ళు సమాధానాన్ని తీసుకుంటారు. అందుకే
పదే పదే ఎవరిని వెంటబడి మనం ప్రశ్నించకూడదు. నాకు ఇలా వచ్చింది అనుభవం, నాకు అలా వచ్చింది అనుభవం, దీనికి ఎలా కారణం ఏంటంటారు? ఇదేంటి అంటారు? ఇది ఎలా ఎందుకొచ్చింది? ఇలా ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సందేహాలు మనకి వాటి కోసం ఎవరిని అడగాల్సిన పని లేదు. వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తారు. అది సరైనది కావచ్చు, సరికానిది కాకపోవచ్చు. కానీ మీ అంతరాత్మ నుంచి వచ్చిన సమాధానం అది సరి అయిన సమాధానము. కాబట్టి మన ప్రశ్నలకి సమాధానాలు, మన యొక్క అనుభవాలకి మనం ధ్యానంలో కొన్ని అనుభవాలు పొందుతా ఉంటాం. ఆ అనుభవాలు పొందిన వాళ్ళు ఈ అనుభవం ఇలా ఎందుకొచ్చింది? దీనికి కారణం ఏమై ఉంటుంది? అని అడుగుతూ ఉంటారు. కానీ ఎవరిని అడగాల్సిన పని లేదు. మన ధ్యానంలో మన అనుభవాలకి మనకి సమాధానాలు, వాటికి అవి రావడానికి కారణాలు అవన్నీ మనకి నిదానంగా మన సాధన చేసే క్రమంలో కాలక్రమేణా మనకి తెలుస్తా ఉంటాయి. అంతేగాని తొందరపడి ఎవరిని అడగాల్సిన పని లేదు. అందుకే నీ ప్రశ్నలకు సమాధానం నీ లోపలే దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎవరు బయట వెంపర్లాడాల్సిన పని లేదు అని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి గౌతమ బుద్ధుడు దగ్గరికి ఒక సామాన్య రైతు వెళ్తాడు. ఆయన వెళ్ళి, "స్వామి నాకు చాలా ప్రశ్నలున్నాయి. నాకు ఎన్నో సమస్యలున్నాయి. వీటన్నిటికి పరిష్కారం చెప్పండి" అని చెప్పి ప్రాధేయపడతాడు. ప్రాధేయపడినప్పుడు ఆ బుద్ధ భగవానుడు ఆ రైతుకి ఏం చెప్తాడంటే, "నాయనా" ఆయనకు చదువు ఏమీ లేదు. అయితే ఆయన ఏం చెప్తాడంటే, "నేను ఏం చేస్తాను అది చెయ్యి. నేను ఏది తింటే అది తిను. నేను ఎలా ఉంటే అలా ఉండు" అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన మౌనంలో ఉంటాడు. ఆయన మౌనంలో ఉన్నప్పుడు ఈ రైతు కూడా మౌనంగా ఉంటాడు. ఆయన ధ్యానంలో ఉంటాడు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన కూడా ఆ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియని తెలుసుకొని ఆయన కూడా ధ్యానంలో ఉంటాడు. అట్లాగా ఆయన సజ్జన సాంగత్యంలో ఉంటాడు. ఆయన అందరి నుంచి అనుభవాలు వింటూ ఉంటాడు. ఈయన కూడా అనుభవాలు వింటూ ఉంటాడు. ఇట్లా ఆయన ఏది చేస్తే అది పాటిస్తూ ఉంటాడు. 40 రోజులు మరి ఆచరించమని చెప్తాడనమాట. నీ ప్రశ్నలకు సమాధానాలు నేను తర్వాత చెప్తాను. ముందు నేను 40 రోజుల వరకు నేనేం చేస్తే అది చేయమంటాడు. ఈ 40 రోజులు సాధన క్రమంలో 40 రోజులు ఇంకా పూర్తి కాలేదు. 27 రోజులు అయిపోతుంది. ఆ 40 రోజులు పూర్తి కాక ముందు రోజే ఒకరోజు ఉదయాన్నే బుద్ధుడి దగ్గరికి ఆయన సాష్టాంగపడి నమస్కరించి, "స్వామి మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను నాకు వచ్చిన సమస్యలకి, కష్టాలకి అన్నిటికి కూడా పరిష్కారం నాకు దొరికింది. మీకు మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను" అని చెప్పి ఆయన నమస్కరించి, "మీరు నాకు గురువుగా నేను భావిస్తున్నాను" అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు, "నీ సమస్యలకు పరిష్కారం నీ లోపల నుంచే వచ్చాయి. నేను నీకు గురువుని కాదు, నీ శ్వాసే నీకు గురువు" అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరికైనా కూడా ఎవరి గురువు వాళ్ళ శ్వాస తప్ప వేరే ఎవరు గురువులు కారిక్కడ. అందుకే ఇక్కడ మాస్టర్స్ అని చెప్తున్నాము. ఈరోజు ధ్యానంలోకొచ్చిన వ్యక్తి గూడా రేపటి నుంచి ధ్యానాన్ని చెప్పొచ్చు. అంతటి మరి ఇక్కడ అంత స్వేచ్ఛ మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని అద్భుతంగా మనం ఎదగొచ్చు. కాబట్టి మనం మాస్టర్స్‌గానే ఉండాలి గానీ, శిష్య పరంపర అనేది ఇక్కడ లేదు. శిష్యుడనే పదమే లేదిక్కడ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ 3 సంబోధనలు సరిగ్గా సరిపోతాయి ప్రతి ఒక్కళ్ళకి గూడా. మై డియర్ ఫ్రెండ్స్, అందరితో మిత్రత్వం చేయాలి. మై డియర్ మాస్టర్స్, మన యొక్క ఆహ్, మనసుని మనం మాస్టరీ చేసుకోవాలి. మన మనసు మీద మనం ఆధిపత్యం సంపాదించుకోవాలి. మన మన బుద్ధిని సరిగా నడిపించుకోవాలి. మన చక్కని సాధనలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ మాస్టరీ అనేది అభ్యాసం ద్వారా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసము వైరాగ్యేన, అభ్యాసం ద్వారా వైరాగ్యం అంటే మరి మనం కొన్ని విషయాల్ని, ప్రాపంచికమైన విషయాలు పక్కన పెట్టి మనం సాధనలో నిమగ్నం అవ్వడం. వైరాగ్యం అంటే అన్నిటిని వదిలేసి వెళ్ళటం కాదు. అభ్యాసం అంటే ప్రాక్టీసు. వైరాగ్యం అంటే అప్పుడప్పుడు మనం ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి సాధనలో మనం నిమగ్నం అయితే అభ్యాస వైరాగ్యాలతో ద్వారా మనం అద్భుతమైన స్థితిని మనం పొందుతాం. కాబట్టి ఈ ముక్త స్థితి అనేది మరి మనకి ఎలా వస్తుంది అంటే ధ్యానం వల్లనే వస్తుంది. ధ్యాన సాధన. కొద్దిసేపు ధ్యానం చేస్తే కొద్ది సాధన అవుతుంది. గంట చేస్తే గంట సాధన, 2 గంటలు చేస్తే 2 గంటలు, 3 గంటలు చేస్తే 3 గంటలు. ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. ఎంత ఎక్కువ సమయాన్ని సాధన చేస్తారో అంత ఫలితాన్ని మనం పొందుతాం. అందుకే దాన్ని కొద్దిగా సాధన చేస్తే సాధన అంటాము. ఎక్కువ సాధన చేస్తే పరిసాధన అంటాము.
మరింత సాధిస్తే మహాపరిసాధన అంటాం. కాబట్టి ఎక్కువ సాధన చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేసి తీరాలి మనము. ప్రతిరోజు ధ్యానాన్ని ఆచరించాలి. ధ్యాన అభ్యాసం చేసి తీరాలి. అది మన కోసం మనం చేసుకోవాలి. మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనకు కనపడ్డ వ్యక్తి అందరికి కూడా మరి ధ్యానం గురించి చెప్పాలి. ధ్యానం చేయండయ్యా మీరు అని. ఎందుకంటే మనము తెలుసుకున్న దాన్ని అందరికీ పంచాలి. పంచడం కోసమే పంచడం ద్వారానే ముక్తి వస్తుంది. అందుకే ఇక్కడ అంటారు, ముక్తి అంటే మనం తెలుసుకొని మన ఆరోగ్యంగా ఉంటే ముక్తి. మనం తెలుసుకున్న దాన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తే అది పరిముక్తి. కొంత ముక్తి కన్నా ఇంకా కొంచెం బెటర్ స్టేజ్ అది. మరి మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ధ్యానాన్ని చెప్పడానికి మనం ఉపక్రమిస్తే అది ముక్తికి దారి తీస్తుంది. కాబట్టి సాధన చేసేవాళ్ళు పరిసాధన చేయాలి. పరిసాధన చేసేవాళ్ళు మహాపరిసాధన చేయాలి. అలాగే ముక్తిని కోరేవాళ్ళు, ముక్తిని పొందిన వాళ్ళు పరిముక్తి కోసం పాటుపడాలి. పరిముక్తిని పొందిన వాళ్ళు మహాపరిముక్తి కోసం పాటుపడాలి. కాబట్టి మనం తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్పాలి. ఈ ధ్యానం అనేది, ఈ శాకాహారము అందరికీ ప్రబోధించాలి మనం. ఎవరు కూడా మాంసం తినకూడదు. అందరూ కూడా సంపూర్ణ శాకాహారులుగానే జీవించాలి. శాకాహారమే మానవ శరీరానికి సరైన ఆహారము. మాంసం అనేది కూడదు అని బల్లగుద్ది చెప్పి తీరాలి మనం. వాళ్ళు వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అది. చెప్పడము మన ధర్మము, వినకపోతే మీ కర్మం అన్నట్టుగా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు వినకపోతే వాళ్ళ ఇష్టం. కానీ చెప్పకపోతే మన కర్మ అవుతుంది. మనం చెప్పకుండా మనం దోషులం అవుతాం. కాబట్టి చెప్పి తీరాలి. అందుకే మనం ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో, ఆ సత్యాన్ని బోధించిన వాళ్ళు మరి ఆ యొక్క మరణాంతరము ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మరి వాళ్ళని ఎవరు ప్రశ్నించరు. అందుకే భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు అంటాడు, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత. సకృదపి ఏవ మురారి సమర్చ క్రియతా తస్య యమేన న చర్చ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. సంప్రాప్య సనిధి కాలే నహి రక్షతి డుకృన్కరణే. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఏ ఒక్క శ్లోకాన్నైనా కూడా సంపూర్ణంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఆచరిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. గంగాజలం ఇందాకే మనం చెప్పుకున్నాం. గంగా నదిలో మునిగితే, గంగా నదిలో స్నానం చేస్తే ముక్తి రాదు నాయన. గంగా నది అంటే గంగాజలం అంటే ఆకాశ గంగ. మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన లోపలికి ప్రవేశించే విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి ఆ గంగా, ఆకాశ గంగ. ఆకాశ గంగలో మనం స్నానం చేయాలి. అది నిజమైన అభిషేకం. శివుడికి అభిషేకం అంటే మన లోపల ఉన్న మనమే ఆ శివుడు అయి ఉన్నాము. ఆ శివుడికి అభిషేకం ఎలా జరుగుతుందంటే ఆకాశ గంగతోటి అభిషేకం జరుగుతుంది. కాబట్టి గంగాజలలవ కణికాపేత, ఆ గంగాజలాన్ని మనం సేవించినా కూడా దాన్ని ధ్యానం చేసి విశేషమైన మరి ఆ ఆకాశం నుంచి వచ్చే ఆ కాస్మిక్ శక్తి ఎనర్జీని మనం మరి పొందడం ద్వారా సకృదపి ఏవ మురారి సమర్చ అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్న గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 2 మాటలు మాట్లాడినా కూడా నిన్ను ఎవరు ప్రశ్నించరు. నిన్ను మరి ప్రశ్నించేవారు ఎవరు లేరు. సకృదపి ఏవ మురారి సమర్చ క్రియత తస్య యమేన న చర్చ. యముడు నిన్ను చర్చించడు. లేకపోతే అక్కడ నిలబెడతారు. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత ఆ యొక్క సూక్ష్మ లోకాల్లో అక్కడ మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. నువ్వు ఏం చేశావు భూమి మీద? ఎందుకు నువ్వు భూమి మీదకు చేసిన పనులేంటో మొత్తం కూడా అడుగుతారు. నాయన నేను ఉద్యోగం చేశాను, వ్యాపారం చేశాను, నేను అన్నదానం చేశాను, గోదానం చేశాను, భూదానం చేశాను, ఇవన్నీ చెప్తే వాళ్ళు సమాధానం పడరు. నువ్వు ధ్యానం చేసి నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను అన్నప్పుడు నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అందరికీ బోధించావా?
బోధించలేదు. అయితే మళ్ళీ తిరిగి బోధించడానికి నువ్వు కిందికి వెళ్ళాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. కాబట్టి పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ ఆ మహాపరి నిర్వాణము, ఆ మహాపరి ముక్తిని పొందే వరకు, ఆ బుద్ధత్వాన్ని పొందే వరకు కూడా మళ్ళీ తిరిగి మనం జన్మ తీసుకోవాలి. కాబట్టి ముక్తి అంటే విడుదల, దుఃఖరాహిత్యము. మహాపరిముక్తి అంటే జన్మరాహిత్యము. తిరిగి మనకి జన్మ లేదు, ఈ భూమి మీదకి వచ్చే అవసరం మనకి లేదుగాక లేదు. ఎందుకంటే ఏదైతే చేయాలో అది చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చే పని మనకి ఇక్కడ లేదు. అందుకే ముక్తి అంటే ఒక చక్కని ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి హిమాలయాల్లో ఒక గురువు ఉంటారు. స్వామి రామ అనే ఆయనకి గురువు. ఈ స్వామి రామ అనే ఆయన సాధన చేస్తూ ఉంటాడు. ఆ గురువుకి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆ గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉంటాడు. ఆ గురువుకి మరి ఎప్పుడు కూడా ఆయన పక్కనే ఉంటా ఉంటాడు. అయితే గురువుగారు, నాకు ముక్తి అంటే ఏమిటో ఒకసారి చెప్పండి గురుగారు అంటాడు. ముక్తి గురించి నాకు చెప్పండి అంటాడు. రేపు పొద్దున్నే మనం స్నానానికి వెళ్తాం కదా, నదీ స్నానానికి, అక్కడ చెప్తా నీకు రమ్మంటాడు. ఈ రాత్రి అంతా కూడా ఆయన మేల్కొని ఉంటాడు. ఎప్పుడు గురువుగారు పొద్దున తెల్లారుతుందో, ఎప్పుడు గురువుగారు ఆ ముక్తి గురించి నాకు చెప్తాడు అని కుతూహలంతో రాత్రి అంతా కూడా మేల్కొని ఉంటాడు, నిద్రపోకుండా. తెల్లారిపోయింది, గురువుగారు స్నానానికి రమ్మంటాడు, బయలుదేరతాడు. గురువుగారు వెంటనే ఆయన వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఆ గురువుగారు బాగా విశేషంగా ఒక పెద్ద వర్షం వస్తుంది. ఈ స్వామి రామ ఏం చేస్తాడంటే గురువుగారికి గొడుగు పడతాడు. గురువుగారికి గొడుగు అంటే తడవకుండా ఉండాలని. గొడుగు పట్టగానే గురువుగారు ఏం చేస్తాడంటే లాగి ఒక లెంపకాయ ఇస్తాడు. ఏంటి స్వామి, గురువుగారు ఇలా అని అనుకుంటాడు మనసులో. ఈ ప్రకృతి విశేషంగా పులకరించి వర్షం రూపంలో విశ్వమయ ప్రాణశక్తిని మనకు అందిస్తా ఉంటే ఆ అవకాశాన్ని పోగొడతావా నువ్వు అని చెప్పి, అందుకే వర్షంలో తడవటం అనేది కూడా ఈ యొక్క ప్రాణశక్తిని విశేషంగా పొందటం అనేది జరుగుతుంది. వర్షంలో అందుకే ప్రతిసారి వర్షంలో కూడా ధ్యానం చేయమంటాడు. ధ్యానం కూర్చొని ఎన్నోసార్లు వర్షంలో కూర్చొని ధ్యానం చేసిన సంఘటనలు ఎన్నో జరిగినాయి. మరి మనకి బుద్ధ పౌర్ణమికి మరి మనం బెంగుళూరు మరి మైత్రేయ బుద్ధ విశ్వాలయం, అక్కడ మెగా పిరమిడ్, అక్కడికి వెళ్ళినప్పుడు బుద్ధ పౌర్ణమి వేడుకలకి అక్కడ ఒక రోజు అందరూ సామూహికంగా మరి దాదాపు 10,000 మంది కూర్చొని ఉన్నారు. ఒక అదాటుగా వర్షం వచ్చింది. అకస్మాత్తుగా వచ్చేసరికి ఆ వర్షం అందరినీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నారు. వర్షం వచ్చేసింది. పెద్ద వర్షం కుంభవృష్టిలాగా కురిసింది. దాదాపుగా గంట సేపు వర్షం కురిసింది. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ హాయిగా శ్వాసంతో అనుసంధానం అవ్వండి. చక్కగా ధ్యానంలో నిమగ్నం అవ్వండి. ఈ వర్షం అనేది మనకి అభిషేకము. ఆకాశ గంగతో అభిషేకం ఇది. కాబట్టి ఆస్వాదించండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. మరి చక్కగా అందరం కూడా గంట సేపు ఆ వర్షంలో తడిసి ముద్దయి చక్కగా అద్భుతమైన ధ్యాన స్థితిని పొంది, వెంటనే ఆ తడిసిన గుడ్డలతోటి ఇంకాసేపటి తర్వాత అటు ఇటు తిరగటం వల్ల అదంతా కూడా ఆ గుడ్డలన్నీ ఆరిపోవడం, ఇదంతా అంటే ప్రకృతితో మమేకం అవ్వాలి. మనము ప్రకృతితో సహజీవనం చేయాలి. కాబట్టి ఈ వర్షంలో కూడా మనం ధ్యానాన్ని ఆస్వాదించాలి. ధ్యానం సాధన చేయాలి. ఎండలోన ధ్యానం అంట, వానలోన ధ్యానం అంట, అడవిలోన ధ్యానం అంట, పిరమిడ్‌లోన ధ్యానం అంట. అంతటా ధ్యానమే. ఎండలో ధ్యానం చేయొచ్చు, అడవిలో చేయొచ్చు, పిరమిడ్‌లో చేయొచ్చు, వానలో ధ్యానం చేయొచ్చు. ఇవన్నీ కూడా ధ్యానానికి చక్కని అంతా కూడా మనం యామతి సాగతి భవేత్ అంటే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, దాన్ని అంగీకరిస్తే, దాన్ని ఆస్వాదిస్తే నువ్వు అద్భుతంగా ఫలితాన్ని పొందుతావు. కాబట్టి ముక్తోభిమాని, ముక్తిని అభిమానించేవాడు ముక్తిని పొందుతాడు. బద్ధోభిమాని, ఎవడైతే బద్ధకంగా ఉంటాడో వాడు బద్ధకాన్నే పొందుతాడు. వాడు సోమరిగానే ఉంటాడు. కాబట్టి సోమరితనాన్ని విడనాడాలి. మత్తు వదలాలి. మత్తు వదలగొట్టుకోవాలి మనం. కాబట్టి చక్కగా మనం సాధన చేయాలి. మరి అద్భుతంగా మనం
అందుకే ఈ యొక్క నదీ స్నానాలు చేయడము, ఈ పుణ్య తీర్థాలు చేయడము, ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలు కావు అని చెప్పి ఎందరో మహానుభావులు చెప్తున్నారు. ఆదిశంకరాచార్యులు కూడా భజగోవిందంలో చెప్తారు. ఏమంటారంటే ఆయన, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన అథవా దానం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవా దానం గ్రహణ విహీన సర్వమతేన ముక్తిం భజతి న జన్మశతేన. జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతి న జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. మూఢమతి, మతి అంటే మనసు. ఈ మూర్ఖమైన మనసుని ఆయన హెచ్చరిస్తున్నాడు. కురుతే గంగా సాగర గమనం. నువ్వు గంగా నదిలో మునకలు వేసినా, స్నానం చేసినా, వ్రత పరిపాలన, నువ్వు వ్రతాలు నోములు ఏం చేసినా, అథవా అంతేకాకుండా దానం, నువ్వు ఎన్ని దానాలు చేసినా, జ్ఞాన విహీన సర్వమతేన, సర్వమతాల్లో ఏదైతే ఉందో సత్యము, హిందూ మతం గొప్పది, క్రైస్తవం, ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రపంచంలో. నా మతం గొప్పదంటే నా మతం గొప్పదని. ఉన్నది సత్యం ఒక్కటే ఉంది. అన్ని మతాల సారాంశం ఒక్కటే. అది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. యేసు ప్రభువు చెప్పిన, గౌతమ బుద్ధుడు చెప్పిన, మహమ్మద్ ప్రవక్త చెప్పిన, కబీర్ చెప్పిన, నానక్ చెప్పిన, ఎవరు చెప్పినా సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడే నీకు ముక్తి వస్తుంది తప్ప వేరే మార్గం లేదు. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా జన్మ శతేన అంటే 100 జన్మలు ఎత్తినా కూడా నీకు ముక్తి రాదు. అంటే దీని అంతరార్థం ఏంటంటే, నువ్వు ధ్యానం చేయకపోతే, శ్వాస మీద ధ్యాస పెట్టకపోతే, శ్వాసతో అనుసంధానం అవ్వకపోతే నీకు ముక్తి 100 జన్మలు ఎత్తినా కూడా నీకు ముక్తి లేదు 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 అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క భజ గోవిందంలో. కురుతే గంగా సాగర గమనం. గంగా నదిలో మునిగినా ముక్తి లేదు నాయన. వ్రతాలు చేసినా, నోములు చేసినా, పూజలు చేసినా, అభిషేకాలు చేసినా, ఏమి చేసినా ప్రయోజనం లేదు. మరి ఏం చేస్తే ప్రయోజనము అంటే ధ్యానం చేస్తే ప్రయోజనము. ఆత్మ జ్ఞానానికి సరైన మార్గము ధ్యానం ఒక్కటే. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు కాక లేదు. ముక్తికి మార్గము ముక్కులోని గాలి, ముక్తికి మరి దారి, అంతకన్నా వేరే ఏమీ లేదు. ఈ శ్వాసతో అనుసంధానం అవ్వడమే, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే ముక్తిని పొందడం జరుగుతుంది తప్ప అంతకన్నా వేరే మార్గం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి భక్తియే ముక్తి అని ఈ కాన్సెప్ట్ లో, ముక్తి అంటే మనం అనుకుంటా ఉంటాము. ఈ స్వామి రామ గురించి చెప్తా ఉన్నప్పుడు మధ్యలో మనం ఈ ముక్తి గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఈ స్వామి రామ ఆయన గురువు గబగబా పరిగెత్తుకుంటా పోయి ఒక పెద్ద చెట్టుని వాటేసుకుంటాడు. చెట్టును గట్టిగా కౌగిలించుకొని పట్టుకుంటాడు. పట్టుకొని, రామా రామా త్వరగా రా, నువ్వు నన్ను ఈ చెట్టు గట్టిగా పట్టుకుని నన్ను వదిలిపెట్టట్లేదు, నన్ను విడిపించు విడిపించు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు రామ వెళ్ళి, గురువు గారు పట్టుకుంది మీరే కదా, ఇంకా అది పట్టుకున్నారంటారేంటి, నిజంగా వదలాల్సింది కూడా మీరే కదా అంటారు. కాబట్టి ముక్తి అంటే మనం ఏవైతే పట్టుకొని ఉన్నామో దోషాలని, వాటిని వదలడం వల్లనే మనకి ముక్తికి వస్తుంది. కాబట్టి తమోగుణ దోషాలు, రజోగుణ దోషాలు, సత్వగుణ దోషాలు, వీటన్నిటి నుంచి బయటికి రావాలి మనం. తమోగుణ దోషాలు అంటే బద్ధకము, వాయిదాలు వేయటము, రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత రిటైర్ అయిన తర్వాత చేద్దాంలే. కానీ ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అవుతుంది. అందుకే సాధన చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్ ఫలమే ప్రళయ హోయేగా ఫిర్ కరోగే కబ్ అంటాడు కబీర్. ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, వెంటనే ఆచరించు, మరు క్షణంలో నువ్వు ఉంటావో ఉండవో నీకే తెలియదు. కాబట్టి ఈ జీవితం అనేది
శాశ్వతం కాదు, ఇది క్షణభంగురము. ఎప్పుడు ఈ జీవితం పరిసమాప్తం అవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి, ముక్తిని పొందడానికి, ముక్తి సాధన కోసము, ముక్తి మార్గం కోసం పరితపించు అని మహాత్ములు, మహానుభావులు, యోగులు, పరమ గురువులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ కబీర్ మార్గాన్ని మనం ఆచరిద్దాం. రేపు అనేది వద్దు, ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే మనం ముక్తి మార్గంలోకి ప్రవేశిద్దాము. ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశిద్దాము. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ. వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్లో ప్రతి దాంట్లో చివర ఒక చక్కని మకుటం వస్తుంది. కాళికాంబ, హంస కాళికాంబ. దీని అర్థం తెలుసుకుందాం ఒకసారి. కాళికాంబ, హంస కాళికాంబ అంటే ఏమిటి? ఆయనే చెప్తున్నారు. కాళికాంబ ఎన్నోట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ. కాళికాంబ అనేది నేనేదో యాదృచ్ఛికంగా వాడిన పదం కాదు నాయన. కాళికాంబ ఎనుట లీలా వినోదంబు కాదు కాదు, ఏదో సరదాకి వాడిన పదం కాదు, ఏదో అక్కడ అలంకారం కోసం వాడిన పదం కాదు. కాళికాంబ ఎనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ. హంస అంటే శ్వాస, కాళిక అంటే ఆత్మ, అంబ అంటే శక్తి. ఇప్పుడు చెప్పండి, కాళికాంబ, కాళికాదేవి అంటే ఎవరు? కాళికాదేవి అంటే ఆత్మశక్తి. తెలుసుకోండి మిత్రులారా. ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మన లోపల ఉన్న ఆత్మశక్తిని, ఆ కాళికాదేవిని దర్శించుకుందాం. ఆ దేవిని దర్శించుకుందాం. ఆ శక్తిని, స్వరూపాన్ని మనం దర్శించుకుందాము. ఆ శక్తిని ఆరాధిద్దాము. ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా, శ్వాసతో అనుసంధానం ద్వారా. ఇదే నిజమైన భక్తి అంటే. కాబట్టి కాళికాంబ, హంస కాళికాంబ, హంస కాళికాంబ, ఆత్మ కాళిక సుమ. కాళిక అంటే ఆత్మ, అంబ అంటే శక్తి. ఆత్మశక్తి నిక్షిప్తమై ఉంది మనలోనే. ఆ ఆ కాళికాదేవి అంశ మనలోనే ఉంది. ఏ రూపంలో ఉంది? హంస రూపంలో. హంస అంటే శ్వాస. కాబట్టి హంస అంటే శ్వాస అని తెలుసుకుందాం. హంస అంటే పక్షి కాదు. చాలా పరమహంస, యోగానంద పరమహంస అంటే అద్భుతమైన సాధన చేసిన వాళ్ళు అని, గొప్ప యోగులు అన్నమాట. రామకృష్ణ పరమహంస. ఇట్లా ఆ పరమహంస అంటే పరమ యోగులు. కాబట్టి హంసను పట్టుకొని, శ్వాసను పట్టుకొని, శ్వాసతో అనుసంధానమై మరి విశేషమైన సాధన చేసిన వాళ్ళే పరమహంసలుగా కొనియాడబడిన వాళ్ళు. కాబట్టి మనము ఆ హంసను పట్టుకొని మనం కూడా పరమహంస స్థాయికి వెళ్దాం. యోగానంద పరమహంస. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకము రచయిత ఆయన యోగానంద పరమహంస. ఆయన ఎంత మహా అనుభవాన్ని పొందాడు. ఆ బుక్‌లో ఆయన అనుభవాలన్నీ కూడా చాలా అద్భుతమైన పుస్తకం అది. ఒక యోగి ఆత్మకథ. అది అందరికీ అందుబాటులో ఉండే పుస్తకం అది. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ధ్యాన సాధనతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ 3 చేయాలి. ఈ 3 ధ్యానం చేస్తే ముక్తి. ముక్తి అంటే మన రోగాలు పోతాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరి బుద్ధిపరమైన రుగ్మతలు కూడా బుద్ధిమాంద్యం నుంచి కూడా బయటపడతాం. కానీ స్వాధ్యాయం చేస్తే పరిముక్తి. మరి సజ్జన సాంగత్యం చేస్తే మహాపరిముక్తి. కాబట్టి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మనం మహాపరిముక్తిని పొందుతాము. ఈ 3 కూడా వెరసి మనం మహాపరిముక్తికి మనకు దారి చూపిస్తాయి. కాబట్టి కేవలం ధ్యానం ఒక్కటే పట్టుకొని ఊగులాడకుండా ధ్యానంతో పాటు స్వాధ్యాయం, చక్కని ఆధ్యాత్మిక గ్రంథాలు, మరి ఓషో, రజనీష్ పుస్తకాలు గాని, అలాగే సేత్ పుస్తకాలు గాని, అట్లాగే అనిబిసెంట్ పుస్తకాలు గాని, ఇట్లా జేన్ రాబర్ట్స్ ఆ సేత్ పుస్తకాలతో పాటుగా మనము ఎంతోమంది మాస్టర్లు, రిచర్డ్ బాక్ పుస్తకాలు గాని, లిండా గుడ్‌మ్యాన్ అనే పుస్తకాలు. ఈ లిండా గుడ్‌మ్యాన్ అనే ఆవిడ మేడం, ఆమె అమెరికా చెందిన వ్యక్తి. ఆమె 300 సంవత్సరాలు అద్భుతంగా జీవించిన మహాయోగిని. ఆమె చిరంజీవత్వం అనే బుక్ రాసింది. చాలా చిన్న పుస్తకం. మనకి మన పిఎస్ఎస్ఎంలో మనకి అది లభ్యమవుతుంది. ఆ బుక్ అంటే చిరంజీవిగా ఉండటం ఎలా? ఎప్పటికీ కూడా ఈ శరీరంతోనే ఉండవచ్చు. అంటే మరణాన్ని జయించి కూడా ఉండగలవు అనే అద్భుతమైన సందేశం ఆమె ఇచ్చిందనమాట. చిరంజీవులుగా చెప్పడానికి మనము
కొంతమంది మనం చెప్పుకుంటాం, హనుమంతుడు చిరంజీవి అని అనుకుంటా ఉంటాం ఇప్పటికీ. అలాగే చిరంజీవిగా ఉన్నవాళ్ళు మహాతార్ బాబా ఇప్పటికీ సశరీరంగా కొన్ని వేల సంవత్సరాలుగా సశరీరుడై ఈ భూమి మీద నడయాడే మహాయోగీశ్వరుడు ఆయన మహా అవతార్ బాబాజీ. ఆయనకి మనం ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే మరి ఎంతో మంది చిరంజీవులుగా ఉన్నారు. సశరీరంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఆ శరీరాన్ని మరి వాళ్ళ యొక్క మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్న వాళ్ళు. అంటే ఈ శరీరాన్ని వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఎప్పటికీ కూడా ఉండేలాగా చేసుకున్న వాళ్ళు. అలాగే మరి భీష్మ పితామహుడు ఇచ్ఛామరణం పొందినవాడు. అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం పొందగలిగే శక్తి కలిగిన వాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సాధన చేసేవాళ్ళు ధ్యానం విశేషమైన ధ్యాన సాధకులు ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా, ధ్యాన సాధన, ధ్యాన పరిసాధన, ధ్యాన మహాపరిసాధన చేయడం ద్వారా ఈ యొక్క మరి ఈ ఈ యొక్క ఈ సిద్ధుల్ని కావచ్చు, ఈ యొక్క అద్భుతమైన మరి వీటిని మనం పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది నిజమైన భక్తికి దారితీస్తుంది. అదే నిజమైన భక్తి. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని ముక్తికి. అందుకే భక్తియే ముక్తి అని మనం చెప్పడానికి మూల కారణం ఏంటంటే, భక్తి అంటే స్వస్వరూప అనుసంధానమే నిజమైన భక్తి. నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానం అవుతూ ఈ స్వాధ్యాయం మరి ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ అంటే అద్భుతమైన ఆత్మజ్ఞానపరమైన పుస్తకాలు చదువుతూ, అలాగే సజ్జన సాంగత్యం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సజ్జన సాంగత్యం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, సజ్జన సాంగత్యం ఎవరైనా చేయకుండా ఉంటే వాళ్ళు ఇందాక మనం ముముక్షువుల్లో చెప్పుకున్న పరిమిత అహంకారం, పరిమిత భావన, పరిమిత జ్ఞానంలో అక్కడ చిక్కుకుపోతారు. నాకు తెలిసిందే సత్యము. నాకు ఇంకా తెలియాల్సిన పని లేదు. నాకు అంతా తెలుసు అనే అజ్ఞానంలో అక్కడ ఆగిపోతారు. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం తెలుసుకుంటారో, ఇతరుల నుంచి కూడా ఇతర మరి ధ్యానుల అనుభవాలను వాళ్ళు కూడా వింటారో, అప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు తెలుసు. మనకన్నా గొప్పవాళ్ళు వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. అంటే మనలో అహంకారం అనేది తొలగిపోతుంది. మనకన్నా చాలా గొప్ప స్థితిని పొంది ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవాలు వింటా ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందానికి మార్గం ధ్యానం. విషయానందము, భజనానందము, బ్రహ్మానందం. 3 రకాల ఆనందాలు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. హాయిగా ఉండాలి. విషయానందం అంటే విషయ వస్తువుల చేత కారు కొంటే, ఒక ఫ్రిడ్జ్ కొంటే, ఒక టీవీ కొంటే, ఒక వస్తువు కొంటే, లేకపోతే కొత్త బట్టలేసుకుంటే కొంచెంసేపు కొన్ని రోజులు మనకు ఆనందం. అది వస్తువుల చేత వచ్చే ఆనందం. భజనానందం మానసికంగా మంచి చక్కని సంగీతాన్ని వింటూ ఉంటే. కాబట్టి ఇది మానసిక. లేకపోతే చక్కని ప్రకృతిని ఆస్వాదించి, ఆ ప్రకృతి దృశ్యాలని రమణీయమైన ప్రకృతిని మనం చూసినప్పుడు మనసుకు కలిగే ఆ అద్భుతమైన ఆ భావన, ఆ యొక్క మానసిక ఆనందం అనేది. కాబట్టి మంచి చక్కని సంకీర్తన ఎవరైనా పాట పాడుతుంటే చక్కగా వింటూ ఉన్నప్పుడు అది భజనానందం. మరి బ్రహ్మానందం ధ్యానం చేస్తే కలిగే ఆనందమే బ్రహ్మానందం. బ్రహ్మని అనుభూతి పొందడమే బ్రహ్మానందము. అంటే తానే బ్రహ్మము. ఎవరో కాదు, ఎక్కడో లేడు. బ్రహ్మమనంగా పరదేశమున లేడు అంటాడు వేమన గారు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు. తన్ను తానెరిగిన తానే బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమా. తన్ను తాను తెలుసుకుంటే తానే బ్రహ్మమై ఉన్నాడు. అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతమైన జ్ఞానము, అదే సత్యాన్ని. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనము భూమి మీదకి వచ్చిపోతూ ఉన్నాము. పునరపి జననము, పునరపి మరణం జరుగుతా ఉంది అంటే, ఆ సత్యాన్ని అనుభూతి చెందే వరకు కూడా మనకి ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడలేము. కాబట్టి ఈ దుఃఖరాహిత్యాన్ని నుంచి బయటపడాలంటే ధ్యానం చేయాలి. జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే ముక్తి, మహాపరిముక్తిని పొందాలి. అంటే ధ్యాన అభ్యాసంతో పాటు, ధ్యాన సాధనతో పాటు ధ్యాన ప్రచారం చేయాలి. అందరికీ ధ్యానాన్ని ప్రబోధించాలి. అందరికీ ధ్యాన ప్రబోధం ద్వారానే
ఆ మహాపరిముక్తి, ఆ జనన మరణ చక్రం నుంచి పూర్తిగా విడుదల అనేది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒకసారి పత్రిజీ గారిని నేను కలిసినప్పుడు నర్సరావుపేటకి దగ్గరలో వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడం జరిగింది. సార్ ఒక్కరే ఉన్నప్పుడు సార్‌కి దగ్గరగా కూర్చొని సారు ఏంటి అని అడుగుతా ఉన్నారు. సార్ నేను 2006లో ధ్యానంలోకొచ్చానండి. నేను ధ్యానం గురించి మీ పాటల్ని చక్కగా విని, మరి ధ్యాన క్లాసులో ఈ పాటలు పాడుకుంటూ, అందరికీ గూడా మరి ఆనందాన్ని కలిగిస్తూ, ధ్యానం పట్ల మరి ఎక్కువ వాళ్ళు మక్కువ చూపించేలా, ఉత్సాహం కలిగించే మరి ఈ ప్రచారం చేస్తున్నా అంటే, అప్పుడు పత్రిజీ గారు ఏమన్నారంటే, "ఏది ఒక పాట పాడవయ్యా" అని వేమన పద్యాలు కొన్ని, భజగోవిందం నుంచి, నానాటి బ్రతుకు, నాదారి ఎడారి ఇట్లా ఒక్కొక్కటి ఆయన పాడించుకొని చాలా ఆనందించి ఆయన ఒకే మాట అన్నారు. "ఇంకెందుకయ్యా నేను పైలోకానికి వెళ్ళిపోతాను" అన్నారు. సార్ మీరు మాకు మరి బోధించిన గురువులు, మీ నుంచే మేము ఈ స్థాయికొచ్చాము. మీ తర్వాతే మేము. కాబట్టి మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాము, నేర్చుకుంటాము, నేర్చుకుంటూనే ఉన్నాం సార్ అని చెప్పి వినమ్రంగా, వినయపూర్వకంగా ఆ గురువుగారిని మరి ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. అంటే ఒక గురువు తన దగ్గరికి వచ్చిన సాధకుడు అందుకే మాస్టర్ అవ్వాలి అందరూ గూడా. ఆ మాస్టర్ అనే పదాన్ని ఆయన సంబోధించడం యొక్క వెనకాల ఉన్న ఆంతర్యం అదే. అందరూ మాస్టర్‌గానే ఉండాలి గానీ, తనకన్నా కూడా గొప్పగా ఎదగాలనే గొప్ప మరి ఆశ, ఆకాంక్ష కలిగిన ఆహ్, వ్యక్తే నిజమైన గురువు. అటువంటి అద్భుతమైన గురువు మనకి లభించినందుకు మరి మనం చాలా ధన్యులమి, చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు మా మేడంకి ఈ అనుభవం వచ్చింది. దాదాపుగా నేను ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో 2010 లోపు ప్రాంతంలో ఆమె ధ్యానంలో కూర్చున్నప్పుడు హాస్టల్‌గా ఎక్కడో ఒక లోకంలో ఒక మీటింగ్ జరుగుతా ఉంది. పత్రిజీ గారు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు. నన్ను పైకి పిలుస్తా ఉన్నారు. పైకి పిలిచి వెంకట సుబ్బయ్య అనే పేరుతో పైకి పిలిచారనమాట. అక్కడ సీడీలు, క్యాసెట్స్ అన్నీ గూడా అవి రిలీజ్ చేస్తున్నారు. ఏమిటి నేను పాడిన పాటల క్యాసెట్ రిలీజ్ అవుతుంది. అంటే పత్రి సార్ అక్కడ ఆయన ఆ అనుభవంలో ఏమన్నారంటే, "ఈ రోజు నుంచి నీ పేరు వెంకట సుబ్బయ్య కాదు, వెంకట సుభాష్ గుర్తుపెట్టుకో" అన్నారనమాట. అంటే సార్ పాడిన పాటలన్నీ గూడా నేను హ్మ్, ఇంచుమించుగా అన్ని పాటలు నేను ప్రాక్టీస్ చేసి మరి, మరి పాడటం జరిగింది. ఆయన ఆయన ఒకమారు ఆయన కలిసినప్పుడు, "ఈ అబ్బాయి ఇంత అద్భుతంగా పాడుతున్నాడు. నా అంశ ఈ అబ్బాయిలో ఉన్నది" అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా అటువంటి గురువుని పొందడం అనేది మనకి చాలా మనం అదృష్టవంతులం అని చెప్పి భావిస్తూ, మరి ఈరోజు మరి అద్భుతమైన క్లాస్ మనం భక్తియే ముక్తి అనే టాపిక్ ద్వారా మనం చాలా చక్కగా మనం తెలుసుకున్నాం. మరి సతీష్ గారు, సతీష్ గారు సతీష్ గారు మేడం. నమస్తే సార్. మేడం చెప్పండి. నమస్తే క్లాస్ సార్. మరి మన టాపిక్ కంప్లీట్ అయింది. సార్ ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయేమో అడుగుదామా సార్? అడగండి మేడం. ఓకేనా సార్? అడగండి మేడం. మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే